మరణానికి దమ్ముందా, సమాధికి దమ్ముందా, పాతాళానికి దమ్ముందా, బండరాయికి దమ్ముందా, పిలాతు పెట్టిన సంఖ్యలకి దమ్ముందా, పెట్టిన బెటాలనికి దమ్ముందా? ఎవరికి లేదో. కన్నీరుగా ప్రార్థన చేసి నీకుంది. కొడితే మంచి కొట్ట. అది ఎప్పుడో కాదు ఈ పగలే, అది ఎప్పుడో కాదు ఈ కూడికే. నిన్ను దాటిపోకూడదు ఆయన. నీ మధ్యలో ఉన్నాడా లేదా, దిగి వచ్చాడా లేదా, సంచరిస్తున్నాడా లేదా, నీ గుండెల్లోకి చూస్తున్నాడా లేదా, నీ భయము తెలీదా, నీ దుఃఖము తెలీదా, నీ వేదన తెలీదా? ప్రేమ కలిగిన దేవుడు నిన్ను దాటిపోతాడా? నీ మౌనమే నీకు నష్టం చేస్తుంది. నువ్వు నోరు తెరవకి నీ బతికిలా తగలబడింది. నువ్వు అడగకే పొందుకోవట్లేదు రా బాబు అని యాకోబు అపోస్తలుడు గోలబెట్టి చెప్పాడు. నువ్వు అడిగితే ఏమన్నా నేను, నువ్వెందుకో సైలెంట్ అయిపోయావు. సేవ అలాగే చచ్చింది, కుటుంబం అలాగే చచ్చింది, నీ ఆరోగ్యం అలాగే చచ్చింది, నీ అంతరంగం అలా చచ్చింది. అయినా నీకెందుకో దుఃఖం రాట్లా, నీకెందుకో నోరు పెరగట్లా. ఇన్ని సంవత్సరాలను ఒక మంచి అభిషేకం పొందలా, ఒక వరాన్ని పొందలా, ఒక కృప పొందలా, ఒక సాక్ష్యం పొందలా. ఎట్ట పడుకుంటున్నావయ్యా? దాటిపోతున్నాడు రా బాబు. ఏడో విరుగగొట్టుటకును, నశింప చేయుటకును, పడద్రోయుటకును, కట్టుటకును, నాటుటకును నేను ఈ దినమున జనముల మీదను రాజ్యముల మీదను నిన్ను నియమించి ఉన్నాను. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, మహోన్నతమైన మా దైవమా, ప్రాణాత్మ దేహములతో మీకు లొంగిపోతున్న అల్పదాసును అంగీకరించి అగ్నితో కాల్చి పుటము వేసి పరిశుద్ధపరిచి నీతిగల నీ మాట తేటగా వినిపించి మీ శైలిలో మీ స్థాయిలో మీరు కార్యములు చేయుటకు మీరు ఉపయోగించుకున్న పాత్రగా దీన్ని మార్చమని ప్రాధేయపడుతున్నాను. పరిశుద్ధాత్మ దేవుడా, హల్లెలూయా. ప్రభునందు మిక్కిలి ప్రియమైన దేవుని సేవకులారా, సహోదరులారా, తన వయస్సుకు శక్తికి మించిన భీకరమైన సేవను దేవుడు ఇర్మియా ప్రవక్తకు అప్పగించాడు. తన సామర్థ్యానికి మించిన పని కొరకు ఇర్మియా ప్రవక్తను దేవుడు ఎన్నుకున్నాడు. దేవుడు ఎంపిక చేసుకోవడమే కాదు, అతనిని జనముల మీద ఒక రాజుగా, ప్రవక్తగా నియమించేశాడు. I have selected you and I am appointing you on the nations అని మాట్లాడేశాడు. It is God's sovereign declaration to a simple man and a boy, in the words of Jeremiah, to be the prophet and the leader on nations, even on kings. రాజుల మీద, రాజ్యముల మీద, జనముల మీద ప్రవక్తగా నిలుచుటకు, వాడబడుటకు ఇది సార్వభౌమాధికారి అయిన దేవుని యొక్క ఆజ్ఞ మరియు నియామకంగా ప్రకటించేశాడు. దాన్ని ఎవడు ప్రశ్నించలేడు, ఎవడు మార్చలేడు, ఎవడు కాదనలేడు. ఇర్మియా, నిన్ను జనముల మీద నియమించాను, నేను ప్రవక్తగా ఏర్పాటు చేశాను. అయ్యా, ప్రవక్తగా అంటే నాకేదన్నా కనబడితే, వినబడితే యెహోవా సెలవిచ్చున్నదేమనగా అని చెప్పాలి, అంతే కదా? కాదు నాన్న. పెళ్ళగించుటకును, విరగొట్టకును, పడగొట్టకును, నాటుటకును, కట్టుటకు నిన్ను ప్రవక్తగా నియమిస్తున్నాను. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. This is the mission, this is the commission, this is the office of a prophet. ఒక విశ్వాసి ప్రవచన వరమును పొందుకొనుటకును, ఒక వ్యక్తి ప్రవక్తగా దేవుని చేతులు ఉంటకును చాలా తేడా ఉంది. ప్రవచన వరమును పొందుకున్న వాళ్ళంతా ప్రవక్తలు కాదు బిడ్డలారా. నానా విధములైన కృపా వరములలో ఒక విశేషమైన వరము కృపావరము, ప్రవచన వరం. సంఘమునకు క్షేమాభివృద్ధి, హెచ్చరిక కలుగునట్టుకు, సంఘ బిడ్డలలో ఆత్మ పొందిన వారిలో ఎవరికైనా దేవుడు తన కృపను బట్టి అవకాశమును, వరమును అనుగ్రహించి ఆ కార్యమును జరిగిస్తాడు, జరిగిస్తూనే ఉన్నాడు. అయితే ఒక వ్యక్తి సంపూర్ణ కాల సేవకుడిగా సార్వత్రిక సంఘములో 5-fold మినిస్ట్రీలో ప్రవక్తగా
ఈ చూపుడు వేలును చూపెట్టి లోపమును ఎత్తి చెప్పగలిగిన వాడుగా, ఈ అపోస్తలిక్ ఆఫీసులో 5-fold మినిస్ట్రీలో కీలకమైన సేవకుడిగా, పునాదులు వేయగలిగిన సేవకుడిగా, 2:20 ఎఫెసీ పత్రిక, క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయుడిగా అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది. There is an important role in the New Testament age to lay the foundations of the church with the prophets along with apostles అనే సంగతి మనం గుర్తుపెట్టుకోవాలి. సంఘ పునాదులు వేసినటువంటి అపోస్తలులతో పాటు ప్రవక్తలకు సమాన భాగస్వామ్యము ఉన్న విషయాన్ని నూతన నిబంధన సంఘ చరిత్రలో మీరు ప్రస్ఫుటంగా గమనించవచ్చు. ఇట్ ఈస్ నాట్ జస్ట్ ప్రొఫెసింగ్ సంథింగ్, ఫోర్టోల్డింగ్ సంథింగ్, జరగబోతున్న విషయమును పలుకుట అనే చిన్ని పరిధిలోది కాదు. సంఘమునకు పునాదులు వేయగలుగుటంటే చిన్న ముచ్చట కాదు. అందుకనే ఇర్మియాతో మాట్లాడుతూ ప్రభు ఏం చెప్తున్నాడు? కూడా పెళ్ళగించుటకును, విర్రగొట్టకును, పడగొట్టకును, నాశనము చేయుటకును, కట్టుటకును, నాటుటకును జనముల మీద నేను నిన్ను ప్రవక్తగా నియమించాలని ప్రభు మాట్లాడుతున్న మాటగా ఈ స్తోత్రం చెల్లిద్దాం గట్టిగా. హల్లెలూయా. అందరు చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. నా వెనకాల ఈ మాటలు చెప్పండి. నేను బాలుడను, అనుభవము లేదు, జ్ఞానము లేదు, సామర్థ్యము లేదు, ఏమీ లేదు. అయినను దేవుడు నన్ను కోరుకున్నాడు, దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు, జనముల మీద ప్రవక్తగా నియమించాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభుని కనపరచండి. ఇట్ ఈస్ గాడ్స్ సోవరెన్ అథారిటీ, ఇట్ ఈస్ గాడ్స్ హై కాల్. ఇది దేవుని సర్వోన్నతమైనటువంటి నిర్ణయం అండి. ఆయనను ప్రశ్నించగలవారెవరు? ఆయనకి ఆలోచన చెప్పవాడెవడు? ఆయన ప్రశ్నించేవాడెవడు? ఇంత హోప్లెస్ ఫెలోని ఎందుకు పెట్టావా ఈ పోస్ట్లో ఆయన ఎవరిని అడగగలుగుతారా? రాజబాబయ్య గారు రాసిన పాట ఇంత నాకు పిచ్చి ప్రేమ. ఆ ఒక్క మాటతో ఎన్ని రోజులు ఏడ్చుంటానో తెలియదు. నన్నెందుకు ప్రేమించినావో అడిగి 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 అలిసిపోయా, నువ్వు చెప్పట్లా, నిన్ను అడిగేవారు లేననే కదా అన్నాడు. అసలు ఎన్ని అవార్డులు ఇచ్చినా తక్కువే, కాలి గోటికి సరిపో. ఏంటంటే దైవజనుడి మనసు దేవునితో ఎంత పెనవేయబడితే అతని హృదయావజాలం ఏ పరాకాష్ఠ స్థాయికి వెళితే అలాంటి మాటలు పుడతాయి. ఇలాంటి పనికి మనల్ని ఎందుకు ప్రేమించావని నిన్ను అడిగే వాళ్ళు ఒకరు ఉండుంటే నన్ను ప్రేమించడానికి ఛాన్స్ ఉండేది కాదు. ఒప్పుకోరు. నీకన్నా పైన ఎవరు లేక నీకు ఇష్టమైన నువ్వు చేసే సర్వశక్తి నీకు ఉంది కనుక నాలాంటి ఒక వేస్ట్ ఫెలోని ప్రేమించామని ఆయన పాడుతుంటే ఎన్ని సంవత్సరాలైనా అమ్మ బాబోయ్, దైవజనులండి వారు మన కొరకు వరములు, ఇజ్రాయేలుకు భూషణ కిరీటములు వంటి వారు. వారిని తలుచుకొని నేను ఎంతగా దేవుని స్తుతిస్తాను. చాలాసార్లు నా ప్రసంగాల్లో చెబుతూనే ఉంటాను ఈ మాటలు. నేను ఏ దైవజనుని ఘనపరచడానికైనా నేను వెనుకాడను. ఏ దైవజనుని వ్యక్తిగతంగా ఎప్పుడు విమర్శించను. ఏ అబద్ధ బోధన ఖండించుకుని విమర్శించకుండా వదలను. చాలామంది అనుకుంటారు ఒక విధానాన్ని పద్ధతిని ఖండిస్తే పలాని వ్యక్తిని ఖండించానని అనుకుంటారు. అది వారి హస్వదృష్టి, వారి పిల్లకాయితనం, వారి యొక్క భావదారిద్ర్యం అని నేను మరొకసారి విస్పష్టంగా ప్రకటిస్తున్నాను. ఎప్పుడు ఏ వ్యక్తిని వ్యక్తిగతంగా టార్గెట్ చేయను, విమర్శించను. ఏ తప్పుడు సిద్ధాంతాన్ని, అబద్ధ బోధని ఖండించకుండా వదిలిపెట్టలేదు. ఇది సుస్పష్టమైన విధానం. ఇందులో అరమరికలు కానీ శశభిషలు కానీ లేవు. మనకున్న పర్మనెంట్ ఫార్ములా పొగిడితే విమర్శిస్తే సైతాన్ని విమర్శించాలని, సత్యవాక్యమును సత్య సిద్ధాంతమును పునాదిగా వేయాలి, అబద్ధ బోధలను పెళ్లగించాలి. ఆయా కాలములలో ఆయా చోట్ల ప్రతిపాదించబడ్డ సిద్ధాంతములను, విషయములను పైకెత్తు చూపుట, ఖండించుట,
మనకు దేవుడు అప్పగించిన బాధ్యతలలో ఒకటి నిశ్చయముగా పరిచర్య వెనుదిరిగి చూడకుండా కొనసాగిస్తాం. వ్యక్తులను కాదు. నిన్ననే తమ్ముళ్ళతో మాట్లాడుతూ కారులో వస్తున్నప్పుడు చెప్పాను ఒక మాట. సమస్య సేవకుల్లో ఎక్కడ పుడుతోంది అమాయకం కంటే, యేసయ్య వ్యభిచారాన్ని అసహించుకున్నాడు. వ్యభిచారం అనే మాట ఆయన భరించలేడు. దాన్ని ఎంతగా అసహించుకుంటాడంటే ఇక మాటల్లో చెప్పలేం. వ్యభిచారం అన్న పదం మాట పిచ్చి కోపం యేసయ్యకి, అంత అసహించుకున్నాడు. కానీ వ్యభిచార స్త్రీని తన పాదములు ముద్దు పెట్టుకొని ఇచ్చాడు. అక్కడున్న పెద్ద మనుషులేమో దాన్ని లాగేవాడు తంతే బాగుండు కదా అన్నట్టు చూస్తున్నారు. తన్నాల్సింది వ్యభిచారాన్ని. ఆ పాపము చేత లొంగదీయబడిన ఒక బలహీనరాల్ని కాదు, పాపాన్ని ద్వేషిస్తున్న సమాంతరంగా పాపిని ప్రేమించగలగటం యేసయ్య విధానం, యేసయ్య. కాకపోతే రివర్స్లో లోపల పాపం మీద మమకారం ఉంటుంది. పాపం చేసిన వారిని మాత్రం విపరీతంగా ద్వేషించడం, ఉగ్రత కుమ్మరించేయటం, తామేదో పరిశుద్ధులమన్న ప్రదర్శనకు పనికొచ్చే పనికి మాలిన ప్రయత్నం. యేసుప్రభు వారు రాయి పరిశుద్ధుడు ఏంట్రా అన్నాడు. రాళ్ళన్నీ నేల మీదే ఉన్నాయి, ఒక్కడు లేడు గ్రౌండ్లో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. రేనాడ్ బోంకే గారు, ఏసన్న గారు లాంటి దైవజనులందరూ కూడా ఆ ప్రస్తావన వచ్చినప్పుడు ఆ వ్యభిచారము చేసిన ఆ పర్టికులర్ కేసులో వ్యభిచారి కూడా ఆడు కూడా ఒక రాయి పట్టుకొచ్చాడట. అది దరిద్రంలో పరాకాష్ట అంటే. ఈ సమాజం అంత నీచమైంది. ఏ కాలంలోనైనా, ఏ కాలమైనా అంతే. టిఎల్ ఆస్బోర్న్ అని ఒక గొప్ప దైవజనుడు ఒక పుస్తకంలో ఒక మాట రాస్తే ఒక 15 సంవత్సరాల క్రితం నేను చదివాను. ఆయన తన సేవానుభవాన్ని గురించి రాస్తూ, మేము ఏషియన్ కంట్రీస్లో దాదాపు సేవ చేసాం, యూరోప్ కంట్రీస్లో విపరీతంగా సేవ చేసాం అంటూ ప్రపంచపు నలుమూలలో వారు చేసిన సేవానుభవాలను ప్రస్తావిస్తూ చెబుతూ we came to know the common factor, east, west, south, north. We came to the one single common factor that people are same, all are sinners అన్నాడు సింపుల్గా. ప్రపంచ నలుమూలలో అందరినీ పరిశీలన చేశాం. ఇక్కడి ప్రజలు, భావాలు, సంస్కృతులు అక్కడి వేరు అని మాట్లాడుతున్నాం. కానీ మేము తెలుసుకున్న సత్యం అందరూ ఒకటే, ఎవరైనా పాపులే, అందరి మనసుల్లో, ఆలోచనలో, బుద్ధుల్లో ఏ దేశంకి వెళ్ళిన ఒక రకంగానే ఉన్నారని చెప్పాడు ఆయన. ఎవడు కాదనలేని నగ్న సత్యం, చేదు నిజం. సొదొమ గొమొర్రా ప్రజలు ఎట్లా పాపం చేశారో దానికంటే ముందు 6లో కూడా, ఆదికాండం 6లో కూడా, నోవహు దినములో కూడా అంతే చెడిపోయింది కాదా? యోనా కాలంలో అంతే కడుపు మండిపోలేదా దేవునికి? ఇప్పుడు అంతకన్నా దరిద్రంగా తగలబడలేదా? ఇప్పుడు కూడా మరీ బరి తెగించిన పాపిష్టి సమాన్ని పోల్చాల్సి వస్తే క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాల క్రితం సొదొమతోనూ పోల్చాల్సిన పరిస్థితి. అది పరాకాష్ట పాపం అన్నమాట. ఇప్పుడు బహుగా చెడిపోయింది కాలం అంటున్నాం. ఇంత చెడిపోయిన కాలాన్ని ఎప్పుడు పోల్చాలంటే 3000 సంవత్సరాల క్రితం కాలంతో పోల్చాలి. ఎప్పుడు బాగుంది నా నాయన? పడిపోతున్న మానవ జీవన ప్రమాణాలు ప్రతి తరములో దేవునికి వేదనను కలిగిస్తూ ఉండగా, దేవుని మహాకృపను బట్టి ఈ భూమి మీద నోవహు ఒక్కడే నీతిమంతుడిగా ఉన్నాడు అని కనుగొనిన దేవుడు ఆ ఒక్కడి ద్వారా భూమి మీద తన ప్రణాళికను కొనసాగించుకున్నాడు. మిగతా వాళ్ళని చంపేసిన సంగతి మీకు జ్ఞాపకం ఉన్నదా? నేను అంటున్నాను, మొత్తం ప్రపంచంలో, మొత్తం మానవ జాతిలో ఏ ఒక్కడు తనతో నడిచేవాడు, తనపై ఆనుకునేవాడు, తన కృప కలిగిన వాడు ఉన్న వాడిని బట్టి తన ప్రణాళికను కొనసాగించుకొనగలిగిన దేవుడు మన మధ్యలో ఉండగా, ఇంతమంది దేవుని చిత్తమునకు అప్పగించుకొనగలిగితే ఈ దేశం నాశనమయ్యే ఛాన్సే లేదు. ఛాన్సే లేదు.
ధ్యానిస్తున్న విషయములో పెళ్ళగించుటకును, విరగొట్టకును, పడగొట్టకును, నశింపచేయుటకును, కట్టుటకును, నాటుటకును నిన్ను జనముల మీద ప్రవక్తగా నియమించానన్నావే. నాకు ఎక్స్పీరియన్స్ లేదు, నాకు నాలెడ్జ్ లేదు, నాకు సపోర్ట్ లేదు. ఇవి లేకపోగా నాకు భయం అవుతుందయ్యా. ఐ డోంట్ థింక్ ఐఎమ్ గుడ్ ఇనఫ్ టు మేనేజ్ ఆల్ దీస్ వర్క్స్. ఈ పనులన్నీ చేయటకు నేను తగిన వాడిని అనిపించట్లేదు నాయన. అనుభవం లేదు, జ్ఞానం లేదు, భయం ఉంది. అప్పుడు ప్రభు అన్నాడు, ఇన్నిటికి సరిపడా ఒక పరిష్కారం నా దగ్గర ఉంది అన్నాడు. ఏంటి? దుష్టుని కార్యాలు పడగొట్టడానికి, అపవాది రాజ్యాన్ని కూల్చివేయడానికి, దుర్గములను పడద్రోయడానికి, నూతనమైన విషయములు వారిని పునాదుల మీద కట్టడానికి, దేవుని తోటలో నాటడానికి, ఇన్ని పనులు చేయడానికి ఒక చిట్కా ఉందంట. మీరందరూ ఆ మాట ఒప్పుకుంటే నేను చెప్తాను. ఏ మాట? అనుభవం లేకపోయినా, జ్ఞానం లేకపోయినా, సామర్థ్యం లేకపోయినా, ఏమండి, లేకపోయినా, అంత భయము, టెన్షన్, ఆందోళన తప్ప ఏమీ లేకపోయినా, ఇంత బీభత్సమైన పరిచర్యలు చేయడానికి దేవుడి దగ్గర ఒక పరిష్కారం ఉంది. ఆమేనండి గట్టిగా. ఎంత ఆలోచించినా, ఎంత ప్రయత్నించినా నీకే పరిష్కారం కనపట్ల. ఎటు చూసినా డేంజర్గానే ఉంది, ఇబ్బందిగానే ఉంది. కష్టం రూపం మనం నెగ్గుకు రాలేమని అనిపిస్తుంది. నేను బాలున్నయ్యా, నా వల్ల కాదయ్యా. ఓ చిన్న సంఘమునే హ్యాండిల్ చేయలేను, నన్ను జనముల మీద నియమించానంటావు నువ్వు. బాబోయ్, నా వల్ల కాదయ్యా అంటుంటే ప్రభు అన్నాడు, ఈ పెళ్ళగించుటకు, పడగొట్టకు, విర్రగొట్టకు, నశింపజేయటకు, నాటుటకు, కట్టుటకు, ఈ 6 రకములైన పరిచర్యలు చేయుటకు నా దగ్గర ఒక అద్భుతమైన పరిష్కారం ఉంది. ఏంటయ్యా అదేదో తొందరగా చెప్పాయి అంటే సింపుల్గా అంటాడు. ఆయనట 9వ వాక్యం చదవండి ఒకసారి. అప్పుడు యెహోవా చెయ్యి చాపి నా నోరు ముట్టి ఇలాగు సెలవిచ్చెను, ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను. చాలండి, గట్టిగా స్తోత్రం చెప్పండి ఒకసారి. అలా గజ గజ వణికిపోతున్నాడు. అనుభవం లేదు, నైపుణ్యము లేదు, బలము లేదు, సామర్థ్యము లేదు, అంతా భయమే, అంతా దిగులే, అన్ని ప్రశ్నలే, ఎక్కడ ధైర్యం కనిపించట్లా. ఇలాంటి ఎలా నెగ్గుకి రాగలను, ఎలా నిలబడగలను, ఎలా జయించగలను, ఎలా పని చేయగలను అంటుంటే ప్రభు అంటున్నాడు ఒకే ఒక్క మాట, చెయ్యి చాపి నోటిని తాకి భయపడకు, నా మాట నీ నోట పెట్టాను. కొట్ట మంచి పవర్ఫుల్గా ఉండలేదు, మానేసేయండి. సపిడి దెబ్బలు కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి స్తోత్రం కలుగును గాక. మన ఎదుట ఉన్న సేవ కొరకు, మనకు అప్పగించబడ్డ పరిచర్య కొరకు, పడగొట్టుట కొరకు, విర్రగొట్టుట కొరకు, దుర్గములను పడద్రోయడానికైనా, రాజ్యములను పెళ్లగించుట కొరకైనా, దుష్టుని సామ్రాజ్యము కూలుటకైనా, దేవుని సంఘమును కట్టుటకైనా, దేవుని తోటలో నాటుటకైనా ఒక్కటే జరగాలి, మన నోరు తాకబడాలి. అందరూ అనండి. భయముతో గచ్చగచ్చలాడిపోయి నా వల్ల కాదు బాబు అని టెన్షన్ పడుతుంది. మీ దేవుడు అన్నాడు, వచ్చి నోటి మీద చేయబెట్టి, ఇక భయపడకురా, నీ నోటిని తాకానుగా, నా మాట నీ నోట ఉంది, ఇల్లు గట్టిగా హల్లెలూయా. అంటే ఇప్పుడు మన ఎదుట ఉంచబడిన శక్తికి మించిన మహిమకరమైన ఈ పరిచర్యలన్నిటికీ కూడా ఎక్కడ ఒక అద్భుతమైన ఆరంభము స్టార్ట్ అవుతుందంటే, మనము దేవుని చేత ఒక్కసారి మన నోరు తాకబడాలి. ఆమేనండి గట్టిగా. దేవుని చేత మన నోరు ఒకసారి తాకబడాలి. ఈ పూట నేను ఆశపడుతున్న కార్యం అదే. నీ నోరు, నా నోరు
మన ఎదుట ఉంచబడ్డ పరిచర్యలన్నీ కూడా దేవుని అంచనాల మేరకు నెరవేర్చి ముగించి దేవుని మహిమపరచుటకు సారిపోవునట్లుగా మన నోరు తాకబడాలి. దేవుని హస్తం మన నోటి మీదకి రావాలి. ఆయన తన చేయిని చాపి ఇర్మియా నోటిని తాకి, ఇక భయపడకో, నా మాట నీ నోట ఉంచి ఉన్నాను, వెళ్ళా. ఇప్పుడు నువ్వు పెళ్ళగిస్తావు, ఇప్పుడు నువ్వు పడగొడతావు, ఇప్పుడు నువ్వు విరగొడతావు, ఇప్పుడు నువ్వు నశింపు చేస్తావు, ఇప్పుడు నువ్వు నోటుతావు, ఇప్పుడు నువ్వు కడుతావు నా మాట ద్వారా. వాక్చాతుర్యాన్ని బట్టి, అనుభవాన్ని బట్టి, చదువును బట్టి, కని విన్న సంగతులను బట్టి, చదువుకుంటూ ఉండగా నీకు వచ్చిన అవగాహనను బట్టి నువ్వు మాట్లాడుతూ వస్తే అది ఎంత బలమో ఎంత ఫలమో ఇన్నేంట్ల మన సేవానుభవం అర్థమైపోలా. లేకపోతే ఇన్ని సంవత్సరాలు మనం ఎంతగా కష్టపడ్డందుకు వచ్చిన ఫలం ఇదేనా? ఇన్నేంట్ల మన త్యాగానికి, మన ప్రయాసకు రావాల్సిన ఫలం ఇదేనా? జరగాల్సింది ఏంటో తెలుసా? మన నోరు తాకబడాలి. మన నోరు తాకపడాలి. మన మోకాల మీద పడితే, కన్నీరు గారిస్తే, ప్రభువుకు అప్పగించుకుంటే, ఏమీ లేదో ఏది వల్ల కాదో ఒప్పుకోగలిగితే ఒక్కసారి దేవుడు మన నోటిని తాకే, ఇదిగో ఈ మాట నీ నోట పెట్టాను, ఇల్లు. ఒక్క మాట మనం నమ్మాలి, నోటితో ఒప్పుకోవాలి. నా ఎదుట ఉంచబడిన మహిమ కలిగిన సేవంతా చేసి ముగించి దేవుని మహిమ పరుచుటకు దేవుడు ఒక్క మాట నా నోట పెడితే సరిపోద్ది. దేవుడు ఒక్క మాట నా నోట పెడితే సరిపోద్ది. దేవుడు ఒక్క మాట నా నోట ఉంచి పంపితే సరిపోద్ది. నేను ఆ కార్యమంతా చేయగలుగుతాను అనే ఒక విశ్వాసము, ఒప్పుకోలు ఈ పూట మనకు రావాలి. ఒక్కసారి తాగాడా, దట్స్ ఆల్. ఇంత కలవరంతో, ఇన్ని ప్రశ్నలతో, ఇంత టెన్షన్తో ఉన్న ఇర్మియాను పట్టుకొని చేయి చాపి తన నోటిని తాకి, ఇంక భయం లేదు లేదు, నా మాట నీ నోట పెట్టాను. నేను అంటున్నాను, దేవుడు ఒక స్పష్టమైన మాట చెబితే, మన నోట ఒక మాట ఉంచితే ధైర్యంగా ఎంత వైరుకైనా వెళ్ళచ్చు. అది లేకపోతే కొంత కూడా కదలకూడదు, ఆగాలంతే, నిలిచి ఉండాలంతే, కన్ని పెట్టాలంతే, ఆయన సముఖమందు బ్రతకాలంతే. నేను ఎప్పుడు చెప్తాను గబ్రియలు గురించి, 100 సంవత్సరాలు ఉంటున్నాడు దేవుని సన్నిధిలో. 300 సంవత్సరాలకో 400 సంవత్సరాలకి ఎప్పుడో ఒకసారి నువ్వు వెళ్ళి పలానా వ్యక్తికి ఈ మాట చెప్పంటే అప్పుడు వస్తాడు, ఆ మాట చెప్తాడు, మళ్ళీ వెళ్ళిపోయి అక్కడ కూర్చుంటాడు, అంతే. దేవుడు ఒక మాట ఇచ్చేదాకా కథలని, ఒక మాటతో పంపే వరకు బయలుదేరని, ఆయన సన్నిధిలో ఉండిపోగలిగిన స్థితి వస్తే ఇంక తిరగలేదు. రోజు పరిగెత్తరిసిన దానికంట ఆయన పంపినప్పుడు ఒక్క మాట ఆయన చెప్పమని చెప్తే వచ్చే ఫలితం కొన్ని కోట్ల రెట్లు ఎక్కువ ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను, మోషే పరిచర్య ప్రారంభించే నాటికి తన వయసు 80 సంవత్సరాలు. ఇంకెందుకులేండి, ఇప్పుడు లైఫ్ అంతా వేస్ట్ అయిపోయింది, ఇంకెందుకులే, ఎవరన్నా పెట్టుకోండి, వద్దులేండి, ఇంకా ఎందుకు. చిన్నప్పటి నుంచి అమ్మ దీనికోసం పెంచింది. 40 ఏళ్ళు వచ్చాక ఏదో వర్క్ స్టార్ట్ చేద్దాం తయారు చేస్తే కేసులు ఇరుక్కున్నాను, పారిపోయాడికి వచ్చాను, ఎక్కడ గొర్రెలుగా ఇప్పించావు. ఇప్పుడు 80 ఇయర్స్, ఇప్పుడు వెళ్ళమంటున్నావు. మినిస్ట్రీ 80 ఏళ్ళకు మొదలు పెడతాం ఏంటండి, ఎందుకులేండి. ఒక్క రాత్రి 30 లక్షల మందిని బయటికి తెచ్చాడు. ఈ పాటికే స్టార్ట్ అయిపోవాలి, ఈ పాటికే జరిగిపోవాలి, ఈ పాటికే బేబత్సం అయిపోవాలి, ఇంకా లేట్ అయిపోతుంది. ఓకే, నో ప్రాబ్లం. నువ్వు తిని పడుకుంటున్నావా, కనిపెడుతున్నావా అన్నది ఒకటే సమస్య. నువ్వు తిని పడుకుని తిరిగే రకం అయితే వేస్ట్ అయిపోతున్నట్టే.
నువ్వు ఆయన సముఖందు ప్రతి రాత్రి ప్రతి పగలు ఒక ఆకలి కలిగి, ప్రభువా నీ కొరకే వచ్చానుగయ్యా, నీ సేవ కొరకే పిలువబడ్డానుగా, ఇంతవరకు ఏ కార్యం జరగలేదు, ఒక జనమును నీ వద్దకు తేలేదు, ఒక సంఘము నీ కొరకు కట్టలేదు, నా వలన నీ రాజ్యానికి మేలు కలిగే పని ఏమి జరగలేదు. అయ్యా నన్ను కనికరించయ్యా, అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకో అయ్యా, నన్ను కూడా వాడుకో అయ్యా, నా ద్వారా చెయ్యను ఉద్దేశించిన కార్యమంతా ఆరంభించు ప్రభు అని ఎవడు ఆర్పలేని ఒక దుఃఖము మంట నీలో ఉంటే మాత్రం నువ్వు ఇక దిగులు పడవలసిన పని లేదు. ఎన్ని ఏండ్లుగా జరగాల్సిన పనిని ఒక్క సెకండ్లో ప్రభు జరిగించేస్తాడు. విశ్వసించిన వారు స్తోత్రం చెప్పండి. ఒకవేళ నువ్వు ఈ ఆరాటం ఈ మంట లేనివాడివైతే, బ్రతుకు తెరువు ఉంది కదా, సాగుతోంది కదా, ఏదో ఆహారం ఉంది కదా, పరువు మర్యాదలు ఉన్నాయి కదా, గౌరవ మర్యాదలు ఉన్నాయి కదా అని బ్రతికేస్తుంటే మాత్రం నువ్వు డేంజర్ జోన్లో ఉన్నట్లు లెక్క. దేవుడు నిన్ను పక్కన పెట్టేస్తే నీ పరిస్థితి ఎంత ఘోరం. పక్కన పెట్టవేయబడినటువంటి సౌలు కానీ, వష్టి కానీ, లోతు కానీ, మరి అన్నటికీ ఇస్కరియోతు కానీ దేవునికి మహిమకరం కానీ తమ వ్యక్తిగత బతుకు కూడా దేవునికరం కానీ లేరు అన్న సత్యాన్ని నేను మరలా జ్ఞాపకం చేయాల్సి వస్తుందా? అవసరమా? అసలు వద్దండి. దేవుని ఏర్పాట్లో ఉన్నవాడు 80 సంవత్సరాలు వెయిట్ చేయవలసి వచ్చిన పని జరిగి తీరుద్ది. ఒక గడి ఆలస్యమైతే అయ్యిందిలే, నువ్వు తప్పిపోకుండా చూడు, సుఖానికి అలవాటు పడకుండా చూడు, తిండికి తిరుగుడికి అలవాటు పడకుండా చూడు, కనిపెట్టుకోవటం మానకో, ఎదురు చూడటం మానకో, ఏదో ఒక క్షణమున ఒక అద్భుతం జరిగిపోతుంది. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఇన్ని సంవత్సరాల నిరీక్షణ నెరవేరిపోయిందన్నటువంటి కలగంటి నను కొంటినే కలలో కంటినే అలా మురిసిపోవటమే నీ వంతు ఉద్దేగా. నీ కనులు 2 సముద్రాలు చిరిపోతుంటే, నువ్వు పక్క నిలబడి చూస్తుంటే సమూహాలు దాటిపోతుంటే, నువ్వు కల్లారు చూస్తుంటే ఐగుప్తు సేనలు మునిగిపోతుంటే, ఇలాంటి పాటలు పాడుకో ఏం చేస్తావు? ఏ జయ గీతము మనసారా పాడుకోవలసిన రోజు ఒకటి వస్తుంది. దేవుని బిడ్డలారా స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ దినము కొరికే కదా నేను ఎదురు చూశాను ప్రభా. ఎవరు పాడని గీతములు పాడే ఒక మధుర గడియ నీకు రాబోతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. మళ్ళీ చెప్తున్నా, నువ్వు కనిపెడుతున్న వాడివైతే, నువ్వు మోకరించిన వాడైతే, దర్శనాన్ని మర్చిపోని వాడివైతే, పిలుపును మర్చిపోకపోతే, నీలో సుఖం రాకపోతే, నీలో మంట ఉంటే, అయ్యా నాకు ఆశ ఉంది, నాకు ఆసక్తి ఉంది, నాకు భారం ఉంది, కానీ బలం సరిపోట్లా, ధైర్యం సరిపోట్లా, భయంగా ఉంది నాయన, అయ్యో నాకు ఆసక్తి ఉంది కానీ బలం లేదు నాయన అన్న ఏడుపు మంట నీలో ఆరనంత కాలం దిగులు లేదు, టెన్షన్ లేదు. ఇంతవరకు నువ్వు ఒక్కడి కూడా బ్యాప్టిజం ఇవ్వకపోయినా టెన్షన్ లేదు. నేను చెప్తున్నా, రాసి పెట్టుకో. ఒక్కరోజే 30 లక్షలు. ఆమె నన్ను మంచిగా ఒక్కరోజే 30 లక్షలు అంటే ఏంటి సార్ ఆ సేవ? అందరూ మోషేను బట్టి మేఘములోను బాప్తీసం పొందిరి అంటే మోషే ఎంతమంది బాప్తీసాలు ఇచ్చాడు? 30 లక్షలు. పిచ్చి వచ్చేద్ది నాకు. ఊరి బాబు ఇదేంటిది? 1 కొరింథీ 10 చదివినప్పుడల్లా బుర్రమెంట్లో బాబు ఏంటి ఒక్కరోజు 30 లక్షల బాప్తిస్మాలా? ప్రపంచంలోని సర్వలోక దైవజనులందరూ ఏకమైతే కూడా రికార్డు బద్దలు కొట్టలేరని అనిపిస్తుంది. దేవునికి స్తోత్రం. అయ్యా స్తోత్రం చెప్పండి. నేను అంటున్నాను, గొర్రెలు కాస్తున్నప్పుడు గొర్రెల్లో సంతోషించిన వాడు కాదు, ఏదో జీవన పద్ధతి దొరికిందిలే అని. అవునా? ఇద్దరు ఇంట్లో ఉన్నప్పుడు ఫోన్లే అక్కడ బారిపోయించిన ఇక్కడ మంచి షెల్టర్ దొరికిందిలే అన్న సంబరం లేదు. ప్రాణం మీదకి వస్తుంది అనుకుంటే భార్య దొరికిందనే సంబరం లేదు. అన్నీ నామకార్థమే. గుండెల నిండా మంట మాత్రం ఒకటే, నా ప్రజలు విమోచించాలి. ఉగ్గు పాలతో పెంచబడ్డ సత్యం. ఆ ఒక్క దానికోసం ప్యాలెస్ వదిలేసుకున్నాను, సుఖాలు వదిలేసుకున్నాను. నువ్వు రోజు స్నానం చేస్తున్నావు, తింటున్నావు, పడుకుంటున్నావు, లేస్తున్నావు, ఇవన్నీ మామూలే. దాన్ని దేన్ని తప్పుపట్టడం లేదు. సాధారణ జీవితం వల్ల ఉన్న నీ మనస్సు దేనికోసం పరితపిస్తోంది? నీ హృదయంలో ఎవడు ఆర్పలేని బడబాగ్ని ఎందుకు మండుతోంది? నువ్వు పడుకున్నా నీ మనసులో ఒక వెలితి దేన్ని తినేస్తుంది? అది ఖచ్చితంగా దేవుని ప్రణాళికలో వాడబడటమే కనుకైతే, దేవుని చిత్తములో అమర్చబడటమే గనకైతే, దేవుని చేతి పనిపుట్టుగా మారటమే గనకైతే, నేను చెప్తున్నాను, నువ్వు భయపడనక్కర్లేదు. ఒక్క క్షణంలో
ఇన్ని సంవత్సరాల లోటు. అరే ప్రభుత్వమే ఎరియర్స్ అన్ని ఒకరోజు ఇచ్చే మూమెంట్ ఉంటే దేవునికి స్తోత్రం చెప్పరే. 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఎరియర్స్ ఒక్కసారి పడితే ఎంప్లాయీ ముఖం తెలిగిపోద్ది, దేశ రక్త విజయం. దానికన్నా 1 కోటి రెట్లు సూర్యకాంతి తేజముతో నువ్వు ప్రకాశింపజేసేలాగా దేవుడు చేయగలుగుతాడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. మా పితరుల దినములు మొదలుకొని వింటూ వచ్చిన కార్యములు యెహోవా మాకు కలుగజేయగా మా కన్నులు ఆశ్చర్యముతో నిండిపోయాయి, ఆనందంతో నిండిపోయింది, మా నోరు నవ్వుతో నిండిపోయింది, కలగన్నట్టుగా ఉంది. 126వ కీర్తన మనకు నెరవేరదనుకున్నారా? మన నోటి నిండా నవ్వు ఇప్పుడు లేదు, ఎన్నో సంవత్సరాలుగా లేదు. దుఃఖమే, నిందే, అవమానమే, శ్రమే, పోరాటమే, బలహీనతమే, పడి లేవటమే బతుకు. వన్ డే విల్ కమ్, నోటి నిండా నవ్వు ఉంటుందట. సంతోషంతో పనులు మోసుకొస్తున్నావా, అదోని వస్తుంది. నీ భుజములు ఎందుకు బలంగా ఉండాలి తెలుసా? నువ్వు సంతోషంగా పనులు మోసుకొని రావాలి. గట్టిగా అని చెప్పండి. నాన్న, నీ కొరకు నియమించబడ్డ పంట ఎటు పోదు నాన్న, నీ కొరకు నియమించబడ్డ పంట ఎటు పోదు నాన్న. టెన్షన్ పడొద్దు, వ్యర్థ ప్రయత్నాలు చెయ్యొద్దు, మానవ ప్రయత్నాలు చెయ్యొద్దు. నీ బాధో కష్టం ఏదుంటుంది ఆయనకి చెప్పుకో. అయ్యా నేను బాగున్నాయ్యా, నాకు బలం సరిపోవట్లేదు అయ్యా, చాలాసార్లు తీర్మానం చేసుకున్నాను కానీ పడిపోతున్నాను అయ్యా, ప్రార్థన జీవితంలో ఫెయిల్ అయిపోతున్నాను అయ్యా. నేను ఆ మధ్య ఒక కవిత రాశాను, అది రెడీగా నా దగ్గర లేదు, మొత్తం గుర్తులేదు, కానీ అది ఉంటే బాగుండేది. అందులో ఏమన్నానంటే, నాలో లోపములు ఉన్న మాట నిజమే, కానీ నిన్ను ప్రేమించే విషయంలో మాత్రం నేను అందరికంటే ముందే ఉన్నాను. నేను అనుకున్న గమ్యానికి చేరలేదన్న మాట నిజమే, కానీ ప్రయత్నం మాత్రం ఒక్కరోజు కూడా ఆపలేదు. నీ అంచనాలకు చేరలేదన్న మాట నిజమే, కానీ గురి పెట్టుకునే ప్రయాసపడుతున్నాను. ఇలాంటి 1 కిలోమీటర్ రాశాను నేను. నిజం బిడ్డలారా, మీ అందరి కొరకు ప్రభు నాకు ఆ మాటలు ఇచ్చాడని నేను నమ్ముతున్నాను. మీ అందరి కొరకు ప్రభు నాకు ఆ మాట ఇచ్చాడని నమ్ముతున్నాను. నేను బాలున్నయ్యా, నా వల్ల కాదయ్యా, ఏకంగా అంత పెద్ద మినిస్ట్రీ అప్పగించే బాబు, నా వల్ల కాదు బాబు. ఒక్కసారి నోటిని తాకి ఎలా, ఇంత సింపుల్ ఆ మినిస్ట్రీ. అవును, కానీ ఆయన తాకటం అంత సింపుల్ కాదు. తాకితే సింపులే, ఆయన తాకడం అంత సింపుల్ కాదు. దాటిపోవచ్చున్న దేవుడు ఆకడం అంత సింపుల్ కాదు. నిలిచి నిన్ను పిలవడం అంత సింపుల్ కాదు. నిన్ను తాకడం అంత సింపుల్ కాదు. దాని కొరకే నువ్వు రోడ్డు పక్కన గుడ్డోళ్ళలాగా, ఇదే చివరి అవకాశం లాగా, ఎవడో అరిచినా పట్టించుకోనంతగా, ఎవడు ఊరుకోబెట్టిన ఆగనంతగా ఒక మానని రోదన నీలో నుంచి ప్రభు సముఖానికి వస్తూనే ఉండాలి. వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోతున్నారు, నడిచే వాళ్ళు నడుస్తున్నారు, తినేవాళ్ళు తింటున్నారు, ఎగతాళి చేసేవాళ్ళు ఎగతాళి చేస్తున్నారు, తిట్టేవాళ్ళు తిడుతున్నారు, ఊరుకోబెట్టేవాళ్ళు ఊరుకోబెడుతున్నారు, ఆయన వస్త్రపు చెంగును ముట్టుకునే వాళ్ళు ముట్టుకున్నారు. ఎవడి ఏడుపాడిది, ఎవడి పన్నాడిది. ఇతను ఏడిపోతుంది. నీ చుట్టూ ప్రపంచం ఏమైపోతున్నా, నీ చుట్టూ జనం ఏమంటున్నా, ఏమైపోతున్నా, ఈ మాట నీలో ఉంటే ఏది దాటిపోని దేవుడా, నా కనికర సంపన్నుడా, నిత్యము విడనాడవు నీవు, తప్పక దీవిల్తూ. కీర్తనల గ్రంథంలో మాట చదివినప్పుడు, ప్రభువా నువ్వు నిత్యము మమ్మల్ని విడనాడుదువా, మన బొత్తిగా దిగనాడుదువా, లేదు నువ్వు మరలా మమ్మల్ని దర్శించేదవా అన్న మాట చదువుకున్నప్పుడు ప్రభు నాలో ఆ పాటను పుట్టించారు. దైవజనులు యేసన్న గారి మీద ఉన్న అపార గౌరవంతో ఆ పాటనే పాడుతూ ఆశ్చర్యకరమైన ప్రేమను ఆరాధిస్తూ అలాగే ఈ 2-3 చరణాలు పాడుకున్నాను నేను. ఆ పాటను గౌరవిస్తూ ఘనపరుస్తూ దాన్ని ఏమి కదపకుండా దాని వెనకాల
అంటే ఏసన్న గారి పాట ఒక పెద్ద రైలు, ఒక 20 బోగీల రైలు అనుకుంటే, నా స్టేషన్లో ఆగినప్పుడు చిన్న బడ్డీ దాన్ని తగిలిచ్చి వెనకాల పడిపోతున్నాను అన్నమాట. నేను తగిలించుకున్న చిన్న డబ్బా, నేను తగిలించుకున్న చిన్న ఆ బడ్డీ, నేను తగిలించుకున్న చిన్న క్యాబిను ఆ రైలు యొక్క రేంజ్ని కానీ, వేగాన్ని కానీ, మహిమని కానీ తగ్గించదు. నేను కూడా సాఫీకి వెళ్ళిపోతాకు ఉపయోగపడింది అంతే. నాకు ఇంజిన్ లేదు, నాకు రాగాలు రావు, దాన్ని అంటుకొని వెనకాల పరిగెట్టిపోతున్నాను. మేము చిన్నప్పుడు సేవకు వచ్చిన కొత్తలో సైకిల్ మీద విపరీతంగా తిరిగేటప్పుడు, రోజుకు 25-30 కిలోమీటర్లు వెళ్తున్నప్పుడు ఏదైనా స్లోగా వెళుతున్న ట్రాక్టర్ కానీ లారీ కానీ కనపడితే తొక్కి దాన్ని నట్టుకునేవాడిని వెనకాల. ఇక పడిపోవటమే. నా వల్ల లారీకి ఏమీ లాసు లేదు, నేను కొంచెం స్పీడ్కి వెళ్తాను అంతే. అట్టగా పాట పట్టుకున్నాను, దాని వెనకాల పడిపోతున్నాను అంతే. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. త్రోవ ప్రక్కన వాడిని దాటిపోక దృష్టి నొసగితివే. ఆడెవడో అపోస్తులుడా, ప్రవక్త, అభిషిక్తుడా, పరిశుద్ధుడా, ప్రార్థనాపరుడా? త్రోవ ప్రక్కన వాడిని దాటిపోక దృష్టి నొసగితివే. మరి నేను ఇన్నేండ్లుగా నీ సన్నిధిలో ఏడ్చుమాను దాటిపోదువా. రేయింబవలు ప్రార్థనే మానని ఇది నా దాసులను దాటిపోదువా. దాటిపోని దేవుడా, నా కనికర సంపన్నుడా, నిత్యము విడనాడవు నీవు తప్పక దేవుడు. ప్రేక్షక పాత్ర వహించవలసిన విషయం కాదు, ఏకీభవించవలసిన ముచ్చట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మాట నాకు చాలా ఇష్టం. 20 సంవత్సరాలు పద్దనరామంలో ఉండి ఆడు ఎన్ని బాధలు పెట్టినా, నష్టాలు పెట్టినా, కొంపలు ముంచినా ఒక్కసారి కూడా ప్రార్థన చేయలేదంట. ఎవరో ప్రార్థనే చేయని యాకోబు ఏడ్వగా ఆశీర్వదించితివే. రేయింబవలు ప్రార్థన మానని మా కుటుంబాలను దాటిపోదువా. దేవునికి మహిమ కలుగునగా. దాటిపోని దేవునికి ఒక స్తోత్రం చెప్పండి. ఆగిపోని కేకలేసే కృప కొరకై స్తోత్రం చెప్పండి. మానని ప్రార్థన ఆత్మ కొరకై స్తోత్రం చెప్పండి. విసుగక ప్రార్థించే కృప కొరకై స్తోత్రం చెప్పండి. మై మరిచిపోయి ప్రార్థించే కృపకై స్తోత్రం చెప్పండి. ఎవరేమన్నా ప్రార్థన మానని ఒక ఆత్మ కొరకై స్తోత్రం చెప్పండి. వాళ్ళు పెరుగక మొర్ర పెట్టగలిగితే, ఆగక ప్రార్థన చేయగలిగితే, దాటిపోతున్న దేవుని కొరకు అంగలార్పు చేయగలిగితే, యేసు నిలచి వాని పిలచి పులకించిపోద్దు. నాకు ఆ పదాలు చెబితే మరణం ఆపలేకపోయిందండి ఆయన్ని, పాతాళం ఆపలేకపోయింది. ఎవడి తరం కదా ఆపడం? గాలి రెక్కలపై గమనము చేయవాడు ఆయన ఎవడెవడండి ప్రపంచంలో? ఒక గుడ్డడు ఆపేశాడు, వేసి రక్తం ఏం చేయం. ఒక అడుక్కులోడు ఆపేశాడు, వేసి రక్తం ఏం చేయం. మరణానికి దమ్ముందా? సమాధికి దమ్ముందా? పాతాళానికి దమ్ముందా? బండరాయికి దమ్ముందా? పిలాతు పెట్టిన సంఖ్యలకి దమ్ముందా? పెట్టిన బెట్టాలనికి దమ్ముందా? ఎవడికి లేదో. కన్నీరు గచ్చి ప్రార్థన చేసి నీకుందా? కొడితే మంచి కొట్ట. అది ఎప్పుడో కాదు, ఈ పగలే. అది ఎప్పుడో కాదు, ఈ కూడికే. నిన్ను దాటిపోకూడదు ఆయన. నీ మధ్యలో ఉన్నాడా లేదా? దిగి వచ్చాడా లేదా? సంచరిస్తున్నాడా లేదా? నీ గుండెల్లోకి చూస్తున్నాడా లేదా? నీ భయము తెలీదా? నీ దుఃఖము తెలీదా? నీ వేదన తెలీదా?
ప్రేమ కలిగిన దేవుడు నిన్ను దాటిపోతాడా? నీ మౌనమే నీకు నష్టం చేస్తుంది. నువ్వు నోరు తెరవకి నీ బతుకిలా తగలబడింది. నువ్వు అడగకే పొందుకోవట్లేదురా బాబు అని యాకోబు అపోస్తలుడు గోలబెట్టి చెప్పాడు. నువ్వు అడిగితే ఇవ్వనా నేను? నువ్వెందుకో సైలెంట్ అయిపోయావు. సేవ అలాగే చచ్చింది, కుటుంబం అలాగే చచ్చింది, నీ ఆరోగ్యం అలాగే చచ్చింది, నీ అంతరంగం అలా చచ్చింది. అయినా నీకెందుకో దుఃఖం రాట్లా, నీకెందుకో నోరు పెరగట్లా. ఇన్ని సంవత్సరాలను ఒక మంచి అభిషేకం పొందలా, ఒక వరాన్ని పొందలా, ఒక కృప పొందలా, ఒక సాక్ష్యం పొందలా. ఎట్ట పడుకుంటున్నావయ్యా? దాటిపోతున్నాడు రా బాబు, ఏడో. అమెరికా దేశంలో నల్లజాతి ప్రజల కోసం పోరాడిన ఒక మహానుభావుడు అబ్రహాం లింకన్. అమెరికాలోని తెల్లవారితో సమానంగా అమెరికాలో ఉంటున్న నల్లవారికి కూడా సమాన హక్కులు వచ్చేలాగా పోరాడాడు, సాధించాడు. కడుపులో, ఒంట్లో, నోట్లో పొగరున్నవాడు ఎవడైనా కొంచెం వాళ్ళు బ్లాక్స్ అంటాడు తప్ప చట్టపరంగా సమానం వాళ్ళు మాట్లాడతా కాబట్టి లేదు. ఓ జాత్యం అహంకారం కలిగినోడు, దుర్మార్గుడు అలాంటి మహానుభావుని తుపాకీతో కాల్చి చంపేస్తే అతని శవాన్ని ఊరేగింపుగా అంత్యక్రియలకు తీసుకెళ్తున్నారు. అమెరికా చరిత్రలో అంతకుముందు ఎన్నడూ లేనంత జనసందోహం వీధుల్లోకి వచ్చారట. సహజంగానే నల్లజాతి వారు ఎక్కువ ఉంటారు. మా కోసం చచ్చిపోయాడని ఓ తల్లి ఓ చిన్న బిడ్డను భుజాల మీదకి ఎత్తుకొని అక్కడ పెద్ద ట్రక్ మీద ఉంచారు, చాలా హైట్. మిద్దెల మీద ఉన్న వాళ్ళకి తేట కనపడుతుంది. రోడ్డు పక్క నుంచునే లక్షల మందిలో త్రోపులాట్లో కిక్కిరిసిపోయిన దాంట్లో ఏం చూడగలుగుతారు? కానీ ఆ చంటి బిడ్డను భుజాల మీద కూర్చొని, బేబీ కుడ్ యు సీ హిమ్ అంటే ఆ చిన్న బిడ్డ, నో మామ్ ఐ కాంట్ సీ. బిడ్డ చూడగలుగుతున్నావా ఆయన్ని? లేదమ్మా నేను చూడలేకపోతున్నాడు. కొంచెం చేతులతో పైకెత్తి, నౌ ట్రై టు సీ హిమ్. నో మామ్ స్టిల్ ఐ కాంట్. లేదమ్మా ఇంకా చూడు బిడ్డ కనపడతలేదమ్మా అంటే పెద్దగా ఏడుస్తుందంట. మమ్మీ ఇట్స్ ఓకే ఇఫ్ ఐ కాంట్ సీ హిమ్. పోన్లే మమ్మీ నేను చూడపోతే పర్లేదులే, ఏడబోద్దంటే బుద్ధి కిందాలా ఆయన నీ కొరకు చచ్చిపోయాడే, నువ్వు ఆయన చూడవా అని ఏడుస్తోందిట. ఆ దృశ్యాన్ని రికార్డ్ చేసిన ఒక జర్నలిస్టు దాన్ని ప్రపంచానికి చాటించాడు. నేను అంటున్నాను, ఒక దేశంలో కొన్నాళ్ళు సమాన హక్కుల కొరకు పోరాడి బలహీనంగా దారుణంగా బలైపోయినటువంటి ఒక వ్యక్తే మా హక్కుల కొరకు చచ్చిపోయిన వాడిని చూడకపోతే జీవితం ఎందుకని తల్లి గుండె లవిసలా రోధిస్తుంటే అమాయకంగా బలహీనంగా దొరికిపోయి చచ్చిపోలా. చచ్చుట కొరకే పుట్టి ఉన్నంతకాలం అదే చెప్పి సకల రోగములు సకల పాపములు మీదేసుకొని శరీరములో ప్రతి అవయవాన్ని గాయపరుచుకొని ఆఖరి రక్తం బొట్టు వరకు కార్చి మరణములోకి వెళ్ళి మరణ వేదనలు భరించి మరణము యొక్కయు పాతాళము యొక్కయు తాళపు చెవులు లాక్కని మరణపు కోరలు పీకి చావుని చంపి సజీవుడిగా బయటకు వచ్చినవన్నీ దాటిపోతుంటే చూడాలి అనిపించపోతట. ఇంకెట్లా? ప్రభు మొర వినవా, ప్రభు మొర వినవా, నీ కొరకేనే వెదకేను దేవా, నాకొకసారి కనిపించరా. ఏది ఏడిపేది? అదొక్కవేది. రాజునే తరతరములుంచితివే, నీ కొరకేనే వెదకేను దేవా, నాకొకసారి కనిపించరా. ప్రభు మొర వినవా, ప్రభు మొర వినవా. ఏడిపేదయ్యా. లూకాసు సువార్త 24:29 చదవక్కర్లేదు కానీ ఆయన ఎదురు
ఆయన ఎదుటిన్న గ్రామానికి వెళ్ళిపోదాం అనుకున్నాడంట. ప్రిపేర్ అయిపోయాడు కంప్లీట్గా. వీళ్ళు బలవంతం చేస్తా, అయ్యా ప్లీజ్ ఈ రాత్రి మాతో ఉండమంట. సర్లే, ఆయన నిర్ణయం ఏదైనా, ఆయన పయనం ఎటైనా నువ్వు ఏడిస్తే ఆగుతాడు, నీతో వస్తాడు, నీలోనికి వస్తాడు, నీతో బస చేస్తాడు. అరే దారిలో నడుస్తున్నప్పుడు మాట్లాడితే నీ గుండెల్లో మంట పుడితే ఆయన నీతో ఉంటే, ఎప్పుడో ఒకసారి ప్రభుతో నడిచినప్పుడే మధుర సవ్వడి ఇంకా నీకు వినబడుతుంది. ఎప్పుడో ఒకసారి వచ్చిన దర్శనమే నీ కళ్ళల్లో ఇంకా కదలాడుతుంది. ఆయన నీతో బస చేస్తే ఆ మజా ఎట్లుంటుంది నాయన? స్తోత్రం చెప్పరే గట్టిగా, చెప్పరే గట్టిగా. నేను మీలో నివసించి సంచరిస్తానని వాగ్దానం చేసిన దేవునికి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా, హల్లెలూయా. ఓరి బాబు వెళ్ళిపోదాం అనుకున్నాను రా బాబు అన్నప్పుడే ఆగమంటే ఆగాడు. ఉంటాన్రా మీ దగ్గర అన్నప్పుడు కూడా ఏడవలేకపోతే ఎందుకు పనికి వస్తాం? ఇంకా ఇట్టి మహిమకరమైన సేవ అంతా ఒక్క దాంతో జరిగింది. ఒక్కసారి తాకితే, ఒక్క మాట ఇస్తే. ఆమేన్ అనండి. దైవజనుడా, నీ సేవకి దేవుడు ఒక మాట ఇచ్చాడా? ఏదన్నా నీ నోట ఏదైనా ఒక మాట పెట్టాడా? వాళ్ళ మాటలు ఇన్ని నూరు గోలు పెడుతున్నావా? నీదంటూ ఒక మాట ఉందా? ఉదాహరణకు చెప్తాను. బాప్తిస్మము యోహాను అనండి. ఆయనకి వాక్యం రాదా? బాగా చెప్పలేడా? ఊర్లు తాళాలేసి అడవిలోకి వెళ్ళేవాళ్ళంట. ఆయన ప్రసంగ సామర్థ్యం అది. కటౌట్లు లేవు, ఛానల్ లేవు, ఫేస్బుక్ ప్రోమోస్ లేవు, ఏమీ లేవు. అలాగని మంచి జనం ఉన్న సెంటర్లో చూసి మంచి హాల్ తీసుకొని పెట్టలేదు. జనాలు ఫ్లో ఎక్కడ ఉంటుందో చూసుకొని ఆడబెట్టుకోలేదు. బ్యారేజ్ కట్టినట్టుగా. బ్యారేజ్ ఆడ కడతారు? మెరకు నుంచి పల్లానికి వచ్చి నీరంతా కొంచెం ఎక్కడ సులువుగా పోగుపడుతుంది చూసి ఈ చివరికి ఆ చివరికి కట్టకుండా సింపుల్గా కడితే నీరు ఎక్కువ ఆగే చోటు చూసుకుని కట్టుకుంటారు. ఈ బ్యాచ్ అంతా అంతేగా దేవునికి స్తోత్రం. ఎక్కడ పెడితే ఎక్కడ కడితే గబుక్కును ఎక్కువ నీరు పోగుపడి. యోహాన్ గారికి అలాంటి తిప్పలు ఎక్కడ ఉంది? అడవిలో కూర్చున్నాడు, ఒక్క కేక పెట్టాడు, వేసి రక్తం ఇచ్చేయ. చెప్పరే గట్టిగా. ఊర్లు తాళాలు పడిపోయినాయి. అరణ్యమునున్న యోహాను యొద్దకు యెహోవా వాక్యము వచ్చెను, జనములు అక్కడికి వెళ్ళి చూడారు. స్తోత్రం చెప్పరే. నీ దగ్గర ఒక మాట దేవుని వద్ద నుండి వస్తే నీకెందుకు భయం? స్తోత్రం చెప్పరే. ఆయన దగ్గరికి వాక్యం వచ్చిందంట. ఎవరు వచ్చారంట? వాక్యం వచ్చిందంట. యోహాను యొద్దకు యెహోవా వాక్యము వచ్చెను. అబ్రహాము వద్దకు యెహోవా వాక్యము వచ్చెను. మరి బాబు ఎందుకెలా చచ్చిపోతున్నావు? ఒక్క వాక్ వస్తే చాలు నీకు. ఆ మాట బ్రతికించేది గనక జనం వస్తారా? లేదు, మన ఇంటికి నలుగురు విఐపీలు వస్తే మనకి ఎట్లా ఉంటుంది తెలిసినప్పుడు? ఎవరనుకున్నాం? ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు ఫోటోలు తీసి ఆడబడితే కటౌట్లు పెట్టుకోవడమే. యేసుప్రభు ఇంట్లో ఉన్నాడు, బాలాకరాజు వచ్చాడు, ఉబ్బి తబ్బిబ్బైపోతున్నాడు పిల్లం. నువ్వు లెక్కండి, యేసుప్రభు నా దగ్గర ఉన్నాడు. యేసుప్రభు అంటే ఎప్పుడు పడితే అప్పుడు వస్తుంటాలే ప్రేమగల దేవుడు, నువ్వు రావురా బాబు అని. అయ్యా నన్ను విడిచిపెట్టకయ్యా, నన్ను దాటిపోకయ్యా, నా ఇంట్లో ఉండయ్యా. ఈయన ఎట్టాగా ఉంటాడులే, నీ దండం పెడతా, నువ్వు ఉండరు, నువ్వు వెళ్ళబాకు. ఎవరు అన్నాడు? ఈ రాత్రికి నిలిచి ఉండము, యెహోవా ఏమి సెలవిచ్చునో రేపు చెప్తాను, వెళ్ళక రాయ్ ఐగరికి రూమ్ ఇవ్వు, భోజనం పెట్టు. ఈడు పరిచర్లన్నీ ఎవరికే? బాలాకే. ఆడు బంగారం ఇస్తానంట. బంగారం మండిపోను. యేసయ్య ఎవరు రా మరి? ఈ ప్రపంచంలో ఉన్న బంగారం, ఈ ప్రపంచంలో ఉన్న వెండి, ఈ ప్రపంచంలో ఉన్న ప్లాటినం, ఈ ప్రపంచంలో ఉన్న వజ్రాలు, ముత్యాలు, నన్ను మధ్యాహ్నం ఇవన్నీ కలిపితే కూడా ఆయన సమానమా? స్తోత్రం చెప్పరే. సరిరారెవరు
బాలాకు ఆడు తెచ్చిన బంగారం 30 రూపాయలు. ఆడెవడు? యూజ్లెస్ ఫెలో. ఎవడాడు? 30 రూపాయలు బెటర్ అనిపించింది ఆడికి. ఆడి కంటే బుద్ధికి నుడు ప్రపంచంలో నిప్పుకోడి బెటర్ ఆడికన్నా. నిప్పుకోడి బెటర్ ఆడికన్నా యూజ్లెస్ ఫెలో వెళ్ళాడు అనిపిస్తుంది నాకు. ఒరే 30 రూపాయలు ఏంటి రాజు? యేసుప్రభు ఏంటి నీకు అసలు బుర్ర పని చేస్తుందా? కనీసం పరిశుద్ధత, హృదయము, పరలోక ప్రత్యక్షత ఏమీ లేకపోయినా కనీసం ఒక 300 కోట్లను అడగాలి కదరా. చీపులో దరిద్రానికి హీనపక్షం అట్లీస్ట్ 30 రూపాయలు ఇస్తే అతి చేసుకో. సరిపోల్చగలనా ఆయన రేంజ్ అది. పనికి 30 రూపాయలు ఏంటారు? నాకు అర్థం అవుతుంది. మెంటలు వచ్చేద్ది అసలు. ఐ కెన్ నెవర్ ఫైండ్ సచ్ ఎ ఫూల్ ఇన్ మై లైఫ్. ఆడికంటే సన్నాసి అసలు ఎక్కడ అసలు తెలియ బుర్ర పని చేస్తుంది. యూజ్లెస్ 30 రూపాయలు ఏంటారు? నాకు అర్థం అవుతుంది. మెంటలు వచ్చేద్ది. అవి తీసుకెళ్ళి మళ్ళీ ఆడే పారపోసాడు. ఎట్లుంటో తెలిసినా ఊరి పోసుకుంటే ఎవరికైనా కడుపు పగులుద్దా? అడిగి పగిలింది. కడుపులో ఉన్న వేసం అట్టంటిది మరి. నడిమికి బద్దలై పేగులు బయటకు వచ్చి ఉరి పోసుకుంటే పేగులు బయటకు వస్తాయి. బెటర్ అసలు ఆడేదో పేక బిగించుకున్నాడు కానీ మొత్తం అంతా నాశనం అయిపోయింది ఎప్పుడో. ఆడు కడుపు నుండి డబ్బు, విషము, దరిద్రం. యేసుప్రభు లేడు కదరా, అంతే నాశనం అయిపోతాడు. సత్యాన్ని, వాక్యాన్ని దేవుడు నమ్మేసుకుంటావట్రా సైతానా. ఆ ప్రధాన యాజకులు సింపుల్గా ఏమన్నారు? నాకు వద్దు బాబు నిరపరాధి రక్తం, మాకు సంబంధం లేదు, నువ్వే ఉంచుకో, ఏమన్నా చేసుకో. మిగిలింది ఏంటి? చిరస్థాయిగా అఖిల్ దమా, రక్త భూమి. ఏం చేసుకుంటాకరా? నాకు అన్నిటికన్నా ఒక పదం మాత్రం భయంకరం అనిపిస్తుంది అపోస్తుల్లో. యూదా తన చోటికి పోవుటకు సిద్ధపరుచుకున్నారు. ఆడు చోటదంట. ఆడి చోటుకాడు వెళ్తాక తిప్పలు పడుతున్నాడంట. అయ్యా, మన గమ్యాన్ని, గురిని మార్చుకోవాలి. మనం అది మన చోటు. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. యేసుని వెంబడిల్తునని నేడే గాని నిశ్చయించితిని. నెవెనుదిరుగల్ వెనుకాడల్ నేడేసుడే పిల్చిన. నా ముందు సిలువ, నా వెనుకలో కాశ, నాదే దారి. నా మనసులో ప్రభు, నా చుట్టూ విరోధులు, నాదే దారి. నెవెనుదిరుగల్ వెనుకాడల్ నేడేసుడే పిల్చిన సుదినో. వాళ్ళిద్దరు వచ్చాక నా పాట ఏం పడకుండా పోయింది ఏంది? నీ పక్కన ఉన్నానని వాళ్ళకి పెంచావా? కొంచెం దూరం ఉన్నానన్నా తగ్గించావా? ప్రతి కుట్ర అర్థం అవుతుంది నాకు. ఓయ్ దేవునికి స్తోత్రం కలుగునగా. ఎవడు పెంచితే పెరగం, ఎవడు తగ్గితే తగ్గం. యేసు ప్రభు. హల్లెలూయా, హల్లెలూయా. బొబ్బిలి దగ్గర ఒక గ్రామాన్ని నన్ను సభలకు ఒక 10 ఏళ్ల క్రితం పిలిస్తేనండి, పాటలు ఇక పాడతాము అనంగా కరెంటు పోయింది. తిప్పలు పడి జనరేటర్ తెచ్చారు, పెట్టారు. సురేష్ విల్లు 2 పాటలు పడాడు. ఇక నన్ను పిలిచారు. నేను మెల్లిగా ఎక్కబోతున్న స్టేజీ, జనరేటర్ పెద్ద శబ్దంతో కాలిపోయింది. కరెంటు పోయింది, జనరేటర్ కూడా పోయింది. ఇప్పుడు నేను చీకట్లో స్టేజ్ మీద ఉన్నా. ప్రజలందరూ ఇలాగే నవ్వుతున్నారు అందరూ. నాకు మాత్రం దుఃఖం వస్తుంది. ఏంటయ్యా, ఇంత ప్రార్థన చేసుకుని వచ్చాం, మీకు అందరికి నవ్వు వచ్చినట్టు నాకు రాలా, ఏడుపు వచ్చింది. ఏంది ప్రభా ఇది? పాప కరెంటు పోయింది, జనరేటర్ పోయింది, ఏంటయ్యా పరిస్థితి? నాకు ఒక రోషం వచ్చింది. కరెంట్ లేకపోతే, జనరేటర్ లేకపోతే చేపలమో ఏంది వాక్యం అనిపించింది. దేవుని కృపలో వెన్నులో ఉంది. కొంచెం గబగబత్తికి స్టేజ్ వదిలేసి జనాల మధ్యలోకి వచ్చి అలా ఆ మధ్యలో నుంచొని, అందరు నా దగ్గరికి రండి అలా వచ్చేయారు. అందరూ 800-1000 మంది ఉంటారు చుట్టూ చేరారు. ఇట్టు పెట్టుకొని ప్రభునందు ప్రియులారా అని అరిసి వాక్యం చెప్పా. 1 గంట. పెద్ద
18 మందికి బాప్తిస్మాలు ఇచ్చిన రాత్రి. హల్లెలూయా. సౌండ్ దక్కటం కాదు, కరెంట్ పోయినా, జనరేటరే పేలిపోయినా కూటమి ఆగదో, ఆత్మల రక్షణ ఆగదో. ఆహా, ఏముండవు, ఏసు రక్తం ఏం చేయి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రభువునందు మిక్కిలి ప్రియమైన దేవుని సేవకులారా, నేను మీకు చేస్తున్న మనవి, ఒక్కసారి తాకితే చాలండి. నేను మీకు పొద్దు నుంచి చెప్పే బోధ ఒకటే, వెళ్ళిపోకుండా చూసుకోండి, అది ఒకటే. మీరు ఇంకో తిప్పలు పడి మంచి ఆఫీసర్ వాడు పరిచయం అయ్యాడు, వాడు జారిపోతాడేమో, వాడికి ఎక్కేసి బిర్యానీ పెడదామా, వాడితో ఫోటో తీసుకొని ప్రేమ కడిచి పెడదామా, ఇంటికి వచ్చి చూసుకొని ఆహో అని ఫీల్ అవుతాడు. నువ్వు ఎన్ని తిప్పలు పడుతున్నామని వెళ్ళిపోతున్నాడు. రే, నీ చుట్టూ జనమే, ఆయన పోతున్నాడు. అజ్జుడు ఆయన నెలకొండ చేయి, నువ్వేం చేస్తావని నాకు తెలుసు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన నెల్లకొండ చేయి చాలు, నీకు తిరుగులేదేక, తిరుగులేదంతే. దేవునికి స్తోత్రం కలుగునేగా. నాకు ఇష్టమైన పదాలు మళ్ళీ చెప్తున్నా. ఆయన నిల్లొచ్చి వాణ్ణి పిల్లొచ్చి. ఆమేన్. ఇంతకు నుంచి ఒక మేనేజర్ ఉన్నాడు అక్కడ. మేనేజర్ అంటే ఆడికాడే మేనేజరు. ఆయన ఎప్పుడు పెట్టలా, ఊరికా అరాబాగా అన్నాడు. ఆడు ఎవడు? యేసు ప్రభు పి అన్నాడు, మీటింగ్ ఆర్గనైజరా, క్రూసేడ్ కన్వీనర్. ఆడు ఎవడాడు? 12 మందిలో ఒకడా? ఆడెవడో తెలియదు కానీ మొత్తం మేనేజ్ చేస్తుంటాడు ఒకడు. ప్రతి చోట ఉంటాడు అలాంటి ఒకడు. మనం చూస్తే మినిస్ట్రీ అంతా ఆడేనేమో అనుకుంటాం. అసలు ఆడికి మినిస్ట్రీకి సంబంధం ఉండదు. ఉత్తి అడవుడిగాడు గాలి చెదర కొట్టు పొట్టట్టు ఎగురుతుంటుంది అంతే. మీకు అర్థమైందా? ఏయ్ ఎంటకోల నర్మస్ సైలెంట్ కూడా అంటే, అయ్యా కొంచెం అట్టగట్ట వేసుకోవడం, కొంచెం నా దగ్గర తీసిరయ్యా, నన్ను తీసుకెళ్ళయ్యా అని అంటే, ఇప్పుడు ఒక మీడియేటర్ అవతారం ఇద్దామని ప్లాన్ చేసి అడుగుతున్నాడు వీడు. ఈయన యేసుప్రభు బెట్ల, 12 మంది బెట్ల, ఎరుకో వాళ్ళు బెట్ల, ఆడికి ఆడే అడుగుతున్నాడు. కొత్త వాళ్ళకి, అమాయకులకి ఇదంతా నాదే మీటింగ్. కొన్ని చోట్ల చూడండి, కొన్ని మంచి మీటింగ్ జరుగుతున్న ఒకటి ఈ మూల నుంచి ఆ మూల నుంచి తెగదీసేస్తారు ఫోటోలు. చూసారు ఎప్పుడండి మీరు? మంచి మీటింగ్ జరుగుతుంటే ఈ మూలకి ఆ మూల తెగ తీసేస్తుంటాడు ఫోటోలు ఒకడు. అందరూ ఏమనుకుంటారు, ఆయనే కన్వీనర్ ఏమో. అసలు ఆడు ఎవడో అందరికి ఎవరు చెప్తున్నా, అది ఇది వచ్చిందే, ఆడు ఎవడు? అసలు ఆడికి మీటింగ్కి సంబంధమే లేదా. ఆయా మినిస్ట్రీల్లో, ఆయా కూటాల్లో కొంతమంది ఇట్లాంటి అడావుడిగాళ్ళు, డబ్బాగాళ్ళు కనపడుతుంటారు. యేసు ప్రభు కరెక్ట్గా సెట్ చేశాడు అన్ని. ఈ అడావుడి కానీ కేకేశాడు, రైట్ రారా అన్నాడు. నర్మాయ్ అరవబాకు అంటే ఈడేం పట్టించుకోవట్లేదు. యేసు ప్రభు రై ఇట్రా అన్నాడు. చూసావా, అది మరి జీసస్ కాల్స్. నన్ను పిలిచాడు యేసు ప్రభు అన్నాడు. అంటే ఈడు మంచి రేంజ్కి వెళ్తే ఇక చేయబట్టుకుని నన్ను తీసిరా అన్నాడు. ఈడు నన్ను కదా కేకేశాడు అనుకున్నాను, నిన్ను పట్టుకొత్తాకి పెట్టాడంట నన్ను. ఇప్పుడు దాకా ఆర్గనైజరు, ఇప్పుడు దాకా ఈడు అడ్మినిస్ట్రేటరు, ఈడు పోజులు ఒక రకంగా లేవు. ఇప్పుడు ఎవడు ఈడు హెల్పరు. ఇట్లాంటి సోదిగాళ్ళు బోల్డ్ మంది చస్తారు. నువ్వు ఆ బ్యాచ్లో చేరకు. నిన్ను ప్రభు కోరుకోవాలి. నిన్ను పిలిచేదాకా నువ్వు ఆ పని మీద ఉండు, నువ్వు గొడవ పెట్టుకో. నిజానికి ఒక రోడ్డు పక్కన కూర్చొని ఏమంటాడు, కలు లేని కబోదిని బాబు, అందుడనయ్యా, నేత్రములు లేని వాడినయ్యా, తల రూపాయి సాయం చేయండి బాబు. ఇది ఆడి కేకలో. ఎప్పుడైతే యేసు ప్రభు అతలని అర్థమైందో ఇక ఈ మానేశాడు. నేను చెప్పేది అదే, నీకు అలవాటు అయిపోయి మానేసేయి. దేవుని స్తోత్రం. ఇక ఎక్కువ చెప్పించబోక నాతో, ఈ మానేసేయి. బాగా ప్రాక్టీస్ అయిపోయింది. రోడ్డు పక్కన కూర్చొని కొంచెం ఇద్దరు మనుషులు సవడ కనబడితే బాబా అలవాటు ప్రాక్టీస్.
సరైన కూటం కనపడితే కిస్మిస్ వస్తే ఏటర్ వస్తే జనరల్ ఫస్ట్ వస్తే సపరేట్ కవర్లు పంచిపెట్టు కవర్లు పంచిపెట్టు. కాబట్టి ప్రియులరా, మరి ఈ పరిచర్యలు ఎంతో నీకు అలవాటు అయిపోయిన అరుపులు మానేస్తే మంచిది. యేసు ప్రభు వచ్చాడు నీ దగ్గరికి, ఇంకా ఇదేనా కూటం? నచ్చలేదు కదా ఈ మాట మీకు? నచ్చలేదా? మరి అయ్యే అరుపులు అరుచుకో, వాళ్ళే వస్తారు, తలక రూపాయి డబ్బులు వేస్తారు. సాయంత్రం లెక్క పెట్టుకుని చిల్లర కొట్టుకాడికి వెళ్ళి కొద్ది టీ పొడి పందారు తెచ్చుకొని టీ కాసుకొని తాగుతుంది కానీ రాత్రి అంతకన్నా ఎందుకు వస్తుందా బతుకని. ఒక్కసారి నా ప్రభు నేను పిలిచి అట్ట అట్ట టచ్. నేను తాకినంతనే నా ప్రభువా నా తనువే మారెను నా దేవా. ఒకసారి టచ్ సరిపోద్ది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అందరు చెప్పండి హల్లెలూయా. యేసయ్యను దాటిపోకుండా చూసుకుంటావా? ఆగిపోకుండా కేకలు వేస్తావా? మానని రోదన కలిగి ఉంటావా? ఒక్కసారి తాకితే చాలు బాబు, నీ కష్టాలు మొత్తం సెటిల్ అయిపోతే ఉండదు, ఇక మొత్తం మారిపోద్దంతే. ఒక్క మాట సరిపోద్ది. ఆమేన్. దేవునికి ఇచ్చిన ఒక్క మాట. బాప్తిస్మిచ్చాను యోహాను ప్రసంగాలు వచ్చారాదా? చెప్పండి. అద్భుతంగా చెప్పాడు. కానీ అతని కేకేంటి తెలుసా? పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందండి. హేరోదిని వదిలేమని చెప్పాడు, మారు మనసు తగిన ఫలించమని చెప్పాడు, చాలా చెప్పాడు. కానీ మెయిన్ అతనికి ఇచ్చిన మాట ఏంటంటే పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందండి. ఒక మాట దేవుడు ఇవ్వాలి. నీకు నా పాయింట్ అర్థం అవుతుందా? నా పాయింట్ అర్థమైందా? ఆది కాండం నుంచి మలాకి వరకు యోహాన్ గారికి తెలిసి ఉండొచ్చు, కాదనటం లేదు. అందులో ఏదో ఒక విషయాన్ని ఎత్తి ప్రసంగించవచ్చు, కాదనటం లేదు. కానీ దేవుడు అతనికి ఇచ్చిన మాట పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు. అర్థమైన వాళ్ళు మాత్రమే ఆమేనండి. అంతకు మించి ఇంకేమీ రాదు, ఇంకేమీ తెలవదని నేను అంటలేదండి. యోహానికి స్పెసిఫిక్గా పర్టికులర్గా యోహానికి ఇచ్చిన వర్డ్ ఏంటి? రిపెంట్ ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఇస్ ఎట్ హ్యాండ్. మారు మనసు పొందండి, పరలోక రాజ్యం సమీపంగా ఉంది. అది ప్రధానమైన కేక, అవునా కాదా? కొంచెం గట్టిగా అవునా కాదా? అలాగే నీ నోట కూడా ఒక మాట పెడతాడు, అది పాయింట్. కాపీ పేస్ట్ కాదు, సిగ్గుమాలిన పని. ఉపదేశం నేర్చుకోవాలి, దైవజనుల ఉపదేశాలు పాటించాలి, తిరిగి మన ప్రజలకు బోధించాలి. తప్పు లేదు, నేను కాదంటలేదు. ఆయా దైవజనులకు నేర్పించగా, ఇందులో రాయబడగా అవి చదివే కదా మనం కూడా చెప్తున్నాం. పౌలయ్య గారు చెప్పిన బోధన కాదు ఇప్పుడు నేను చెప్పింది. తిమోతి గారికి ఏం చెప్పారు పౌలు గారు? నాకు ఇయ్యబడిన ఉపదేశము నీకు అప్పగించింది. ఒక ఆత్మీయ తండ్రి దగ్గర నుంచి కుమారులు ఉపదేశం నేర్చుకోవాలి, పొందుకోవాలి. దాన్ని తప్పుపట్టడంలా దాని అర్థం ఇంకెప్పటికీ పొందుకోవద్దు అని కాదు. ఇది మూలధనం. ఆల్రెడీ ఏదైనా తోటలో కాయలు కాచినాయి కాబట్టి సేద్యం మానేయకూడదు. అమ్మా ఇక్కడ సేద్యం చేస్తూనే ఉండాలి. స్తోత్రం చెప్పరే. ఆల్రెడీ విరగ కాసిన తోటలో సువాసన ఇచ్చిన ఫలములు ఉండగా ఇంకా సేద్యము చేయుటయా? కాసిన కాడికి తినే తర్వాత ఏం చేస్తావు? స్తోత్రం చెప్ప. మూలధనం ఇచ్చాడు రా, వృద్ధి చేయబట్రా. దేవునికి స్తోత్రం. తలాంతి ఇచ్చాడు, 10 చేయవా? అమాయకమైన మాటలు మాట్లాడతావేంటి? నీ ఆత్మీయ తండ్రులు, నీ దైవ జనులు, నీ నాయకులు, అపోస్తలులు, ప్రవక్తలు నీకు ఇచ్చింది మూలధనం. నువ్వు డెవలప్ చేసుకోవాలా? దాన్ని వద్దంటలేదు నేను, దాన్ని డెవలప్ చేయాలా, ధ్యానించాలా. ఏ ప్రత్యక్ష ప్రసంగాన్ని నువ్వు వాడుకోవట్లకి సర్వహక్కులు ఏం తప్పలేదు. చాలామంది దగ్గర వచ్చి అన్నా మనం నీ చెప్పిన ప్రసంగాన్ని నేను చర్చిలో
నేను వాడుకోవచ్చు అన్న దర్జాగా. అసలు ఆ పని బోలు మంది చేస్తున్నారు, సర్వ హక్కులు ఉన్నాయి. ఇదేమన్నా నా సొత్తా? నేను కొన్ని వేల సార్లు చెప్పా, నేను చేయుచున్న ఉపదేశములు బాల్యము నుండి నేటి వరకు అనేక మంది పరిశుద్ధుల దగ్గర నేర్చుకున్నవి 50%, ప్రభువు నాకు ఇచ్చిన ప్రత్యక్షతలకు 50%. మొత్తం భక్తుల దగ్గర నేర్చుకున్నది కాదు, మొత్తం నాకే వచ్చిన ప్రత్యక్షతలు కాదు. ఇప్పటికి ఇది కొన్ని వేల సార్లు చెప్పుంటాను, మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఇప్పుడే చెవులు తెరవబడ్డవాడు ఉంటే ఆడి కోసం. దేవునికి స్తోత్రం. నేను చెబుతున్న ఉపదేశం అంతా నాకే వచ్చిన ప్రత్యక్షతలు కాదు, భక్తుల దగ్గర నేర్చుకున్నదే కాదు. ఒక 50% చిన్నప్పటి నుంచి నేర్చుకున్నది ఉంది, ఒక 50% ఆయన నేర్పించింది కూడా ఉంది. ఇది మూలధనం, ఇది కృపలో మళ్ళీ పొందుకుంది. 2 మేళవించి కొంచెం కొంచెం అవకాశం ప్రభు ఇచ్చిన చోటల్లా పంచి పెడతాను. ఆమేన్, హల్లెలూయా. నేనేమంటున్నాను, ఒక మాట దేవుడు మన నోట పెడితే ఆ పని వేరుకుంటుందండి. ఈ మూలధనం ఉంటుండగా ఒక మాట పెట్టాలి, అది నా పాయింట్. బాప్తిస్మ యోహాను జకర్యా అనే యాజకుని కుమారుడు, సరుకు సత్తా సబ్జెక్ట్ లేని ఎవ్వరమేం కాదు అక్కడ. ఆయా తరగతి క్రమాల చొప్పున ధూపం వేసే నమ్మకమైన దైవజనుడు ఆయన. ఆత్మపూర్ణాలకు తెల్లవిడ ఎలిజబెత్. ఏం అమాయకంగా ఉండదా ఇల్లు? ఫుల్ సబ్జెక్ట్. ఆ సబ్జెక్ట్లో నుంచి మాట్లాడాలా, అది పాయింట్. దేవుడు ఒక మాట ఇచ్చాడు, వాళ్ళ తండ్రులు తాతలు ఆహారం దాకా ఎవడో చెప్పంది ఒకటి ఇచ్చాడు. స్తోత్రం చెప్పరే. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందు. అలాగే నీ నోట కూడా ఒక స్పెసిఫిక్ వర్డ్ పెడతాడు దేవుడు. ఇది నా విశ్వాసం. నీకు 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 ఒక్కొక్కరికి ఒకటి పెడతాడు దేవుడు. అది ఎంతమంది చెప్పని, నువ్వు చెప్తే అందం వేరు. స్తోత్రం చెప్పండి. ఏసన్న గారి పాటలు ఎంతమంది పాడుకోవట్లేదండి, ఆయన పాడితే ఉన్న మజా ఎట్లా ఉంటుంది. అమ్మాయి ఇంకా మాట్లాడుతున్నా ఒక్కొక్కరు. ఏసన్న గారి పాటలు 5 నిమిషాలు 10 నిమిషాలు పోనీ 15 నిమిషాలు లాగుతావు, ఆ తర్వాత ఇంకో పాటలోకి వెళ్ళాలి. కానీ ఒక్క పాట 40 నిమిషాలు 50 నిమిషాలు గంట బండి రోజులు ఉన్నాయి, బోరు కొట్టదే. అదే ఆయనకు వచ్చిన మాట సార్, ఆ రేంజ్ వేరు ఉంటుంది. ఓ అదే అంతకన్నా మెలికలు తిరిగిపోయి చేసేవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. కలగట్టదు కలగట్టదు కలగట్టదు. ఒక ఆయన ఏసన్న గారిలాగా పాడలేక ఆయన మీద అసలు వచ్చి అని నేను మెలుగులు తిరగలేను, మరి నేను ఇలాగే పాడతాను. పాడు, నిన్ను పాడమన్నది ఇవుడురా, మళ్ళీ గట్టిట రాదని ఏడుతూ ఎందుకురా? నిన్ను ఎవడన్నా రాత్రి దర్శనం వచ్చింది, నువ్వు కూడా ఇట్లా తిరిగని. ఆయన ఆత్మలో లీనమై తను తాను మైమరిచిపోయి ఆత్మచేత నింపబడి ఆత్మలో దేవుని ఆరాధిస్తూ పరవశిస్తున్నాడు. కొంతమందికి అదేం లేదు, అదే వీడియో ఎనక్కి తిప్పి ఇటు కదిలాడా ఇట్లా అన్నాడా. ఈ ప్రాక్టీస్ ఏంటరా సైతానా. ఎలీషాకు ఏం చెప్పాడు? నేను కొనిపోబడుట చూడగలిగితే నీకు వచ్చుద్ది కృప. కొనిపోబడుట అగ్ని రథాలు అగ్ని గుర్రాలు అంటే అర్థం ఏంటి? ఆత్మలో కొనిపోబడుట చూడగలగాలి. చెయ్యట తిప్పాడు అన్నాడా? ఏం కొట్టుకున్నాడు? తెంగర మొఖాల. ఆత్మలో ఆ దైవజనుడు ఎట్లా కదలాడుతున్నాడా, ఆత్మలో ఎట్లా దేవుని కృప పొందాడా. ఆమేన్. ఆ దైవజనుడు ప్రసంగించక ముందే పాట ద్వారా ఎన్ని వేల మంది రక్షించబడి ఉంటారండి. ఒకలా ఇద్దరా? అసలు విజయవాడలో హోల్ నేర్పేట్లు జరిగినంతకాలం యవన సేవకులు కొత్త తరం సేవకులు అందరూ బలపడింది ఎక్కడండి? ఒక్కొక్కడు పెద్ద పోజు మాటలు మాట్లాడతారు ఇప్పుడు, కానీ దేవునికి స్తోత్రం చెప్పరే. ఆ తారీఖు కోసం అరులు చాచలా సేవకులు, ఆ ఆరాధనలో బలం పొంది రాలా? ఎంత అబద్ధమా? మిమిక్రీ ఆర్టిస్టులుగా బతకొద్దు మనం. We can be a follower but cannot be an imitator like a mimicry artist. Imitate me as I imitated Christ అని పౌలు చెప్పాడని. ఇమిటేషన్ అంటే అనుసరించుట, పోలి నడుచుకుంటా అనే బాధను వదిలేసి మిమిక్రీని ప్రాక్టీస్ చేస్తారా? ప్రైజ్ ద లార్డ్ అంటే అలాగే పలకాలి.
నేను అన్నాను, ఆ దైవజనుడు పొందినట్టే నువ్వు కూడా ఒక్క మాట పొందురా. నేను చెప్పేది అది. ఆయన ఫాలో అవటం అంటే అది, ఆయన గౌరవించడం అంటే అది. ఒక మాట పొందు. మారు మనసు పొందండి, పరలోక రాజ్యం సమీపంగా ఉందని చెప్పాడు కాబట్టి యోహానికి ఇంకేం వాక్యం తెలీదా? యాజక కుటుంబం అండి, బోలు సబ్జెక్ట్ ఉందండి. గర్భంలో ఉన్నప్పుడే యేసును 6 నెలల పిండంగా ఉన్నప్పుడే నాట్యం అనేసిన క్యాండిడేట్ అండి. పాట వచ్చు, నాట్యం వచ్చు, అన్ని వచ్చు యోహానికి. అమాయకంగా లేడు ఆయన. కాకపోతే ప్రకటించడానికి ఆయనకి ఒక మాట ఇచ్చాడు. ఇదంతా ఎందుకంటే అట్టాగే నీకు కూడా ఒకటి ఇస్తాడు. నేను చెప్పేది అది. నీకు కూడా ఒకటి ఇస్తాడు. అది పట్టుకో, నువ్వు యేసు రక్తం ఏం చేయు. ఇది ఎట్లుంటుందో తెలిసినా కోటం ఊర్లు ఖాళీ అవ్వాలా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నమ్మితేనే చెప్పండి గట్టిగా. ఊర్లో ఇళ్ళకి తాళాలు పడి నీ చర్చి కాడికి పరుగొత్తికొచ్చే ఒక రోజు కొరకు, వీధులు కిక్కిరిసిపోయే ఒక రోజు కొరకు. హల్లెలూయా. పౌలయ్య గారు ఒక కోటానికి వస్తే అక్కడ రాసిన మాట ఇంట్రెస్ట్, ఇంచుమించు ఆ పట్టణం అంతయు అక్కడ కూడుకుని. ఆ పదం పిచ్చెక్కేస్తుంది నాకు. ఓరి బాబు, ఇదేంటి వర్షపాటు రోజు చదువుకుంటాం కదా, అక్కడికి వచ్చేసరికి నాకు అబ్బా, ఇంచుమించు పట్టణం అంతా వచ్చేసిందంట కోటానికి. అయ్యిందండి అపోస్తుల కార్యాలు అంటే. అది అపోస్తుల కార్యం అంటే. అపోస్తుల కార్యం 24 గంటలు మేడ వదులు కొట్టుకోవటం కాదు, వీధిలోకి వచ్చి దేవునికి స్తోత్రం కలుగునగా. అపోస్తుల కార్యంలో ఒక వెరైటీ కార్యం చెప్పనా, పుత్తం దయ్యం నిలకూడదు. ఇది అపోస్తుల కార్యంగా ఎవడ కనపడదు. పుత్తం దయ్యం అంటే ఏంటి? పొగిడేవాడిని. ఓ ప్రజలారా, వీరు సర్వోన్నతమైన దేవుని సేవకులు, వీరు మీకు జీవమార్గం బోధిస్తారు, పరలోకం వచ్చి పాస్ అవుతాను అన్నాడు ఆయన. ఇప్పుడు అట్లా పొగిడేవాడిని డబ్బులు చెప్పాయని చేసుకుంటాడు టైగర్లు. ఆయనకు ముందు వీడు ఒకటి రావాలా వచ్చి, మరి దైవజనులు, మరి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ప్రసిద్ధి నొందిన అది పుతోన్ రా. అది పవర్ఫుల్గా దాన్ని ఎల్లగొట్టమంటే పైసలు ఇచ్చి నియమించుకున్నాం ఏంట్రా పుతోన్ అమ్మాయికుడా. ఆ పుతోన్ చెప్పిన దాంట్లో అబద్ధం ఏమన్నా ఉందా? నిజమే కానీ చెప్పనేమట్లా. అది అపోస్తుల కార్యం అంటే. నిజం కాకపోతే నీడి కాగితం మీద రాసేస్తాడు ఈ చెప్పు. డిటిపి, పీజీడిసిఏ, కోరల్ రా, ఇవి కూడా రాశాడు మొన్న ఒకడు. ఇవన్నీ క్వాలిఫికేషన్స్ అంట, చదవమంటున్నాడు. ఇది డిటిపి చేశాడంట. ఇప్పుడు నేనేం చేయను? ఫోటోషాపు, కోరల్ రా. నాకు చిరాకు వచ్చేసి ఒకడు అన్నాడు C++ అన్నాడు. నేను అన్నాను, ఎందుకు ++ CDE అని చెప్పరాదు అన్నాను. అది కాదు సార్, కూర్చో. పనికి మళ్ళీ పనులన్నీ. జ్ఞాని తన విద్యను మరుగు చేయను అన్నాడు బైబిల్లో. తెలివితేటలేవు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మన పేరుకేం పెద్ద విలువేం లేదు. ఏదో అమాయకమైన పేరు ఉంటుంది, గాలుడో దూలుడో పెంటోడు ఏదో పేరు, దాని పక్కనేమో డిటిపి, ఫోటోషాపు. చిరాకు వచ్చేస్తుంది నాకు. అమాయకమైన పనులని. మారు మనసు పొందిన వాళ్ళందరూ స్తోత్రం చేయాలి. ప్రభు నీకు ఒక మాట ఇస్తాడు, నీ నోట ఒక మాట పెడతాడు. పేతురయ్య గారిని బట్టి స్తోత్రం చెప్పండి. అపోస్తుల కార్యం 15వ అధ్యాయంలో కొందరు ఇలా చెప్తున్నారు, కొందరు అలా చెప్తున్నారు. ఎలా చెప్పాలి బాబు అర్థం అవుతలేదని గాబరైపోయారు అందరూ. అప్పుడు పేతురు అంటాడు, చదువుతారా? అప్పుడు అపోస్తులను 19:20, 15వ అధ్యాయం 19:20. కాబట్టి అన్యజనుల్లో నుండి దేవుని వైపు తిరుగుచున్న వారిని మనము కష్టపెట్టక, విగ్రహ సంబంధమైన అపవిత్రతను, జారత్వమును, గొంతు పిసికి చంపిన దానిని, రక్తమును విసర్జించుటకు వారికి పత్రిక రాసి పంపవలనని నా అభిప్రాయము. ఎలయనగా సమాజ మందిరములలో ప్రతి విశ్రాంతి దినమున మోషే లేఖనములు చదువుట వలన మునుపటి తరముల నుండి అతని నియమమును ప్రకటించువారు ప్రతి పట్టణములో ఉన్నారని చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగునగా. అందరు చెప్పండి గట్టిగా హల్లెలూయా. 29వ వచనంకి వచ్చేసరికి
ఇంతకన్నా ఎక్కువ విగ్రహములు కర్పించిన వాటి మీ రక్తము మీద మోపకూడదని నాకును పరిశుద్ధాత్మకును తోచెను. స్తోత్రం చెప్పండి. అంటే పేతురు గారి ఫోకస్ అంతా ఎక్కడుంది? వారు విశ్వాసంలో స్థిరపడాలి, వారు సంఘంలో స్థిరపడాలి, వాళ్ళు ప్రభువులో స్థిరపడాలి. ఇప్పుడే ఎక్కువ భారం పెడితే, ఇప్పుడే మొత్తం అంతా వాళ్ళకి నేర్పిద్దామని చూస్తే కష్టం. అంటే మూల పాఠాలు నేర్పడానికి ప్రయాసపడ్డాడు. ఇంతకన్నా ఇప్పట్లో ఎక్కువ వద్దులే, ఇది చేయండి ఫస్ట్ అన్నాడు. కానీ కొలస్సి 1:28 పౌలు గారు, ఏ విధము చేత నేను క్రీస్తునందు మిమ్మల్ని సంపూర్ణులను చేసి ఆయన ఎదుట నిలవబెట్టవల్లని ప్రతి మనిషిని గద్దించు, బుద్ధి చెప్పుచు ఆయన బోధిస్తున్నాం. ఒక్క నొదట్లేదు పౌలు గారు. అది కుదరదు, సంపూర్ణత సంపూర్ణత, ఆయన స్వరూపం కనపడాలి. రేవెట్టి ఎత్తలాడు పట్టుకోవడం ఒక్కొక్కడిని. పేతురు గారు అందాకెలా చాలు, ఈ మాట చాలు, ఇంతవరకు రండి పోస్టు మీరు ఇది పాస్ అవ్వండి చూద్దాం. ఇప్పుడు ఈయన చేసింది తప్పు, ఆయన చేసింది రైటా? పేతురు కూడా సంపూర్ణతలో ఉన్నాడు, పరిపూర్ణతలో ఉన్న అపోస్తలుడు. ఎక్లాసిన సింహాసనం, కిరీటం అన్నీ రెడీగా ఉన్నాయి, ఆ డౌట్ లేదు. కాకపోతే పేతురు గారికి ఒక మాట పెట్టాడు దేవుడు, పౌలు గారికి ఒక మాట పెట్టాడు దేవుడు. నేను ఫస్ట్ నుంచి చెప్పేది అదే, నీకు కూడా ఒకటి పెడతాడా. అలాగని దీనికి భిన్నమైంది కొత్త ఎత్తుకొచ్చేవాడన్నా. వాళ్ళు తయారయ్యారుగా. బ్రెన్హామ్ గారే ప్రవక్త అంటాడు ఒకడు, పరలోక తల్లి రాత్రి నాకు ఫోన్ చేసింది అంటాడు ఇంకొకడు. ఈ నెంబర్ ఆమె వెళ్ళిందో, ఆవిడ SMS నీకెట్ వచ్చిందో, అసలు మీ వ్యవహారం ఏందిరా? సైతానా, సైతాన్ చూసారు ఎట్లా మోసం చేస్తుంది దేవుని బిడ్డల్ని. ఏంటేంటో మాట్లాడుతున్నారండి. 1916లో రాకడ అయిపోయింది అంటాడు ఒకడు. మరి అన్నీ అయిపోయింది, ఈడెందుకు మిగిలి ఉన్నాడో తెలుస్తలేదు నాకు. ఏది చెప్పినా అయిపోయింది అంటాడు, ఈడి మట్టుకి ఈడవడం. మనందరం అవ్వకూడదు తప్ప వాడు పోకూడదని తీర్మానం చేసుకున్నాడు. ఏది దుర్మార్గం అండి. అందుకని నేను కొన్ని వేల సార్లు చెప్పాను కదా, 15 సంవత్సరాలుగా, ప్రత్యక్షత నూతనంగా ఉండవచ్చును, భిన్నముగా ఉండకూడదు. రెవల్యూషన్ కెన్ బి న్యూ బట్ ఇట్ కెన్ నాట్ బి డిఫరెంట్. మీకు అర్థమైందా సరిగ్గా? ప్రత్యక్షత నూతనంగా, అదే ఆ సత్యాన్ని నువ్వు నూతనంగా చెప్పచ్చు, కొత్తగా వర్ణించవచ్చు, కానీ తేడాగా చెప్పకూడదు. ఒక్క మాట పెడితే చాలండి. నీ సంఘంలో చెప్పమని, ఒక సభలో చెప్పమని దేవుడు ఒక మాట నీ నోటికి అందిస్తాడు, అది సరిపోద్దా పూట? దేవునికి స్తోత్రం చెప్పండి. నువ్వు దేవుని వద్ద నుండి పొందగలిగిన ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు. నేను అన్నాను, మొత్తం మినిస్ట్రీకి మాత్రమే కాదు, ప్రతి సభకి, ప్రతి ఆదివారం. ఇప్పుడు వాక్యం తెలుసుగా, నీకు ప్రసంగం చేయగలవు కదా, మళ్ళీ ఎందుకు కనిపెట్టాలి, ఎందుకు ప్రార్థన చేయాలా? ఈ పూట ఈ జనులకు ఏ మాట ఇస్తావయ్యా? ఒక్క మాట ఇస్తే పట్టుకొని రావాలా? ఈ సిద్ధపాటు ప్రతి పూట ఉండాలా? అనారోగ్యంతో ఉన్న తల్లి కానీ, పరమ బద్ధకస్తురాలనే తల్లి కానీ అయితే వారానికి సరిపడా ఇంత సాంబార్గా చేసి ఫ్రిడ్జ్లో ఇట్టేస్తుంది. పప్పుచారు పూటకింత దియ్యా కిక్కి అంటది. అది ఏడుదా? మైక్రోవేవ్ అంతే. పొగల సెగలు ఎక్కేస్తుంటే వీళ్ళు చెమట్లకి ఎక్కి తింటమే కది. ఎప్పుడుది? అదేందన్నావు, ఫ్రిడ్జ్ ఎందుకురా కనిపెట్టారు, మైక్రోవేవ్ ఎందుకురా? నేను అన్నా, మరి నువ్వెందుకమ్మా, నువ్వేం ఫ్రిడ్జ్ ఎందుకు అంటున్నావు, నేను నువ్వెందుకని అడుగుతున్నా, నా మాట చెప్పు. నీ బిడ్డలకు ఒక తాజా రొట్టె పెట్టవా? ఎప్పుడుదో కొనుక్కున్న పుస్తకం ఒకటి ఉంది రెడీగా. ఆదివారం వచ్చిందంటే పొద్దున్నే తీస్తాడు, ఇవాళ ఏం చెప్తాం. ఈ వారంలో వచ్చిన SMS ఫోన్లు ఉంటాయి కదా, దానికి తగ్గట్టు కూడా సెట్ చేస్తాడు. హల్లెలూయా. పొద్దున్న లేతే మోకాళ్ళు వేయాలా, ప్రభు ఒక్క మాట అయ్యా,
నువ్వు ట్రై చేయకూడదు. ఒక మాట ప్రభువుని పెట్టనివ్వాలా. ఆ మాట పెట్టాక ఆ మాటను ప్రకటించడానికి నువ్వు సిద్ధపడాలి. అది ప్రసంగం సిద్ధపాటు అంటే. పెన్ను కాగితంతో సిద్ధపడొద్దు. నీ దండం పెట్టి చెప్తున్నా. ఒక మాట వచ్చాక పెన్ను కాగితం పట్టుకో. నాకు అర్థమైందా? పెన్ను కాగితంతో ఒక మాట కోసం ఉండకో. మాట వచ్చాకే పెన్ను కాగితం పట్టుకో. అది మర్చిపోతావు కనుక రాసి పెట్టుకో. నేను నీతో మాట్లాడుతున్న సంగతులు రాసుకో. కానీ ముందు ఏం చెప్తే బాగుంటుంది? ఆడ మొన్న వారం నన్ను చూసి కూడా వందనాలు చెప్పలేదు. ఆడికి ఎట్ట కొట్టాలి ఈ వారం? ఎప్పుడు ఒడిచిలో రాయి పెట్టుకొని తిరుగుతావా ఏందిరా? వద్దండి తమ్ముడా, అట్లాంటి పని వద్దు మనకే. ఒక మాట పొందుకోవాలి. దానికోసం గంట వద్దో, రాత్రి వద్దో, తెల్లారిపోద్దో, నీ ఇష్టం కనిపెట్టాలి. ఆయన దయ, ఆయన చిత్తం కనిపెట్టుకుని ఉండటమేక. ఒక్క మాట దొరికిందో, యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. అప్పుడు దీ పెన్ను కాగితం. దాని మీద పొదుగు ఏం పొదుగుతావో సంఘానికి ప్రకటించు. ఆ ప్రసంగ సిద్ధపాటే అది. నన్ను ఒకటి అడిగాడు, అదే నువ్వు ఎప్పుడన్నీ ప్రిపేర్ అవుతావు అంటే, 2 పుస్తకాలు డైరీ చేసుకొని కూర్చోలేదు దాని ముందు నేను. అది సమస్య. చెప్పింది చెప్పకుండా మరీ చెప్తున్నావు ఎప్పుడు. ఇదంతా కాగితం పెన్ను కాదు నాన్న, ఆయన కాళ్ళు పట్టుకోవాలి. నా మాట ఇవుడుకు ఉపయోగం బాబు, నా జ్ఞానం పనికిరాదయ్యా, ఒక్క మాట చెప్పయ్యా, నా అనుభవంలో నుంచి కాదయ్యా, నీ చిత్తంలో ఒక్క మాట. అది పొందుకుని అప్పుడు ఐప్యాడ్ మీద పెట్టుకుంటావో, పేపర్ ప్యాడ్ పోయి రైటింగ్ ప్యాడ్ మీద పెట్టుకో, ఏదో ప్యాడ్ మీద పెట్టుకో, తప్పులేదు. దేవునికి స్తోత్రం. ఆ మాట కోసం కనిపెడతావా? ఆమేనండి గట్టిగా. హల్లెలూయా. ఇంతకీ ఏంటంటారు సార్ ఈ మాట గొడవ? ఆదికాండం 1వ అధ్యాయం 5వ వాక్యం, 4-5 చదవండి. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను, దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచెను. 4వ వాక్యం చదివారా? 4 చదివాను. 3 అయితే, దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. మీరు గమనిస్తే చీకటి అగాధ జలములపై యెహోవా ఆత్మ ఆలాడుతుంది. నన్ను చూడండి. జలములు ఎప్పటి నుంచి ఉన్నాయి? ఎప్పటి నుంచో ఉన్నాయి. దేవుని ఆత్మ ఎప్పటి నుంచి అల్లాడుతుంది? చాలా కాలంగా, ఎన్నో ఏండ్లుగా, 100 సంవత్సరాలుగా, బహుకాలముగా జలముల మీద, పతనమైన సృష్టి మీద, నశించిపోయిన దాని మీద, అలుముకున్న అంధకారము మీద దేవుని ఆత్మ అల్లాడుతుంది. అయినా జలములు అలాగే ఉన్నాయి, చీకటి అలాగే ఉంది. వెలుగు కలుగునుగాక అని పలికినప్పుడే వెలుగు వచ్చింది. నా మాట వినండి. నువ్వు పలకకపోతే అక్కడ ఆత్మ లేనట్టు కాదు, నువ్వు పలకకపోతే నువ్వే ఇంకేమీ జరగనట్టు కాదు. దేవుని ఆత్మ అల్లాడుచున్నది, దేవుని సృష్టి మూలుగుతున్నది, పతనమైంది బయటికి వచ్చుటకు సిద్ధపడుచున్నది. నీ మాట కొరకే, దేవుని కుమారుని నోటి మాట కొరకు, దేవుని కుమారుని నోటి మాట కొరకు. పతనమైన జీవితాలు, పతనమైన సంఘాలు, పతనమైన బలిపీఠాలు, ఇవన్నీ కూడా నమ్ముతున్నావా దైవజనుడా? నీ నోటి మాట కోసం ఎదురు చూస్తున్నాయి. ఇప్పటికే దేవుని ఆత్మ అక్కడ పనిచేస్తున్నాడు, నీకు మార్గం సిద్ధపరుస్తున్నాడు, నీకు ముందుగా వెళ్ళాడు, అంతా ప్రిపేర్ చేస్తున్నాడు. నీ ఒక మాటను పొందుకొని కానీ వెళ్ళి ప్రకటిస్తే జరుగుతుంది. అందరూ చెప్పండి గట్టిగా, నేను దేవుని కుమారుడను గనుక నేను దేవుని మాట పొందుకొని ప్రకటిస్తే కార్యము జరుగుతుంది. ఇంకో ₹1,00,000 మాట చెప్తాను మీరు, ఏది ప్రకటిస్తే అదే జరుగుద్ది, జరిగి తీరుద్ది. యేసు నామములో మనము దీనిని స్వతంత్రించుకుందాము గాక. హల్లెలూయా. వెలుగు కలుగును గాక అని పలుకగా ఆకాశం ఏర్పడింది.
వెలుగే కలిగింది. ఆకాశము కింది జలములు ఒక్క చోట కూర్చబడి 6 నేల కనబడును గాకనగా జంతువులు మృగములు వచ్చెను. 6 నేలే వచ్చింది. దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది? దేవుని కుమారుడు పలికితే తప్ప పని జరగదు. రెండవది, దేవుని కుమారుడు ఏది పలికితే, చెప్పండి, ఏది పలికితే అదే జరుగుద్ది. ఒక సభలో నిలబడ్డావనుకో, నేను మళ్ళీ చెప్తాను వినండి, ఒక సభలో నిలబడ్డావనుకో, మైక్ పట్టుకున్నావనుకో, ఏదో వెర్రి ఆవేశంగా అలవాటైపోయి పనికి మళ్ళీ రీతిలో కాదు, ఆత్మచేత నింపబడి, ఆత్మచేత రేపబడి, దేవుని ఆత్మ అల్లాడుచున్న వేళ, పరిశుద్ధాత్మాభిషేకం బలముగా దిగి వచ్చిన వేళ స్వస్థత కలుగుద్ది అని పలికితే స్వస్థతే కలిగిద్ది. రక్షణ కలుగుద్దని పలికితే రక్షణే కలుగుద్ది. ఉజ్జీవం కలుగుద్దని పలికితే గుర్తుపెట్టుకో, అది నువ్వు పొందిన మాట అయితే. నెంబర్ 2, దేవుని ఆత్మ అక్కడ అల్లాడుతూ ఉంటే. అందుకనే వాక్య పరిచర్య ముందు మనం ఆరాధన చేయాలి. మా తమ్ముడిని ఎందుకు తీసుకెళ్తున్నాం ఎడపోయినా? జార్జ్ బుష్ గారిని, జార్జ్ W. బుష్ కాదు, జార్జ్ K. బుష్, దేవునికి స్తోత్రం కలుగునగా. ఎక్కడికి వెళ్ళినా అంత పెద్ద మనిషిని చంటి పిల్లలు ఎత్తుకెళ్ళినట్టు ఎత్తుకుపోతున్నాం. దేవునికి స్తోత్రం కలుగునగా. ఎందుకంటే అతను దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు దేవుని కృపలన ఆత్మ అల్లాడుచున్నాడు ప్రజల మీద. హల్లెలూయా! ఎంత గొప్ప భాగ్యం, ఎంత గొప్ప కృప పొందేసావు నాన్న, ఎంత భాగ్యం. జీవితాంతం ప్రభుని ఆరాధించాలి, ఎంత భాగ్యం. ఆత్మలాగా అల్లాడుతున్నప్పుడు నేను నువ్వు మనల్ని పొందుకున్న మాట, చెప్పమన్న మాట అట్ట ప్రకటిస్తే పని అయిపోతుంది. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా, హల్లెలూయా. అతనికి ఎవరు? నాకు అతను కావాలి. అతనికి ఎవరు కావాలి? వాళ్ళు కావాలి. స్కేళ్ళు పెన్సిల్ అన్నీ తెస్తాడు, అవన్నీ వాళ్ళకి ఎత్తాడు. CD అంటుంటాడు, అవి మనకు సంబంధం లేదు. హల్లెలూయా. మరి వాళ్ళకి ఎవడు ఉండాలా? అగో ఆడు ఉండాలా. కరెక్ట్గా ఎన్ని పెట్టి తిప్పి ఎట్టంటే ఆమెన్ 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 అని ఉండాలి. దేవునికి స్తోత్రం. ఎన్ని అవయవాలండి, ఇక్కడ కమాండ్ రావాలా, ఈ ఎముకలు కదలాలి, నరాలు కదలాలి, కండరాలు పనిచేయాలి, అన్నీ. అప్పుడు మనందరం కలిస్తేనే పని అయింది. మినిస్ట్రీ అంటేనే టీం వర్క్. ఎవడు తక్కువడు కాదు, ఎవడు ఎక్కువడు కాదు. ఇక్కడ కూర్చున్నాడు కాబట్టి పెద్ద కాదు, అక్కడ కూర్చో అమ్మాయి, అందరం ఒకటే. ఏది మిక్కిలి చిన్న అవయవం అది మిక్కిలి ప్రాధాన్యత కలిగింది అన్నాడు. ఎవరు తక్కువ చేయలేదండి యేసు ప్రభు. ఎవరికి కనపడదు కాబట్టి వెన్నెముక అమాయకమా? వెనకాల ఉండిపోయింది కాబట్టి అది వేస్టా? నిన్ను ముందు ముఖం చూపించేది అదేరా బాబు. లేకపోతే వెన్నెముక ఉంటేనే నీ ముఖం భలే తేటగా ఉందండి, తేజగా ఉందండి, గుండెకే కరెక్ట్గా ఉంటే అలాగ ఉంటుంది. ఇక్కడేం తేడా వస్తే ముఖం తేడా వచ్చేస్తుంటుంది. ఏం కొంచెం ముఖం తేడాగా ఉంది ఏమోనండి, ఆడికి వెళ్తే చూపిస్తుంది గుండెకెళ్ళి ఏముందో. లోపల ఎన్ని కరెక్ట్గా ఉంటేనే పైకి. పైకి అంటే ఏంటి? ప్రసంగికులు మేము పైకి చేజి మీద ఫ్లడ్ లైట్లు, ఈ కెమెరాలు, ఇదంతా మాదంతా ముఖం. అసలు గుండెకాయలు మీరే. మీరందరూ కరెక్ట్గా పని చేస్తున్నప్పుడు మా ముఖం తేటగా అంతది. ఈ ప్రార్థించే వాళ్ళు, సహకరించే వాళ్ళు, విజ్ఞాపన చేసేవాళ్ళు లేకపోతే ఇక్కడ ఏముండదో విషయం. ప్రసంగికుడు జనాలకు కనపడే ఒక అవయవం. మీరందరూ అంతరంద్రియములు. ఏంటయ్యి? గుండెకాయలు, ఊపిరితిత్తులు, కిడ్నీలు అన్నీ మీరే. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా చెప్పండి. మీరెంతో కీలకమైన వారు, ఎంతో ప్రాధాన్యత కలిగిన వారు, విలువైనటువంటి ఖరీదైన అవయవాలు. కనిపించే ముఖం మీద యాసిడ్ పోసినా బతకొచ్చు, కానీ గుండెకాయ మీద పోతే అవ్వదు. స్తోత్రం చెప్పండి. 2 చేతులు తిరిగిపోయినా బతకొచ్చు, కానీ గుండెకాయ ముక్కలైపోతే కుదరదు. లోపలే ఇంపార్టెంట్ అండి బాబు. స్టేజ్ మీద ఉన్నవాడు పెద్ద బేబచ్చం కాదు. అమాయకంగా ఆలోచించకుండా నన్ను ఎప్పుడు అక్కడ తీసుకెళ్తావు ప్రభా, నువ్వు పెట్టుకొచ్చేది ఎట్టపోతారు బాబు గుండెకాయ.
ఎప్పుడు ముఖమే కనపడుతుంది, నేను కనపడుతున్నాను. ఒకరోజు గుండెకాయ బయటకు వస్తానంటే ఎట్టా? గుండెకాయ ఇప్పుడు పెట్టుకొని తెలుసా? పోస్ట్ మార్టం అప్పుడు. మీరు అట్టుంటే మేము బతుకుతాం. దేవునికి స్తోత్రం. మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాట ప్రకటిస్తే పని అయిపోద్ది. మంచిగా స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా, స్తోత్రం చెప్పండి. ఇప్పుడు శ్రద్ధగా ఈ మాటలు చెప్పండి. వెలుగు కలుగును కాకంటే, భూమి ఏర్పడును కాకంటే, భూమి పుట్టించును కాకంటే, ఆకాశమందులు జ్యోతులు కలుగును కాకంటే. నువ్వు ఆకాశం మీదనా, సముద్రంలోనైనా, భూమి మీదైనా నువ్వు పలికితే జరుగుతాయి. ఎందుకంటే నువ్వు దేవుని కుమారుడివే. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. కాకపోతే ఆయన ఇస్తే, కాకపోతే ఆత్మ అల్లాడితే, కాకపోతే నువ్వు ఏది పలికితే అదే. ఎన్ని ఉన్నాయి మరి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇంకొక మంచి మాట కూడా చెప్తాను మీకు దేవుని బిడ్డ. నువ్వు పలికితే స్థిరపరచడానికి రెడీగా ఉన్నాడు ఆయన. ఆయన తన సేవకుని నోటి మాటను రూఢిపరచువాడు. నువ్వు అంటాకి వెయిట్ చేస్తున్నావు. నువ్వు అనకుండా వీళ్ళు మారరు. మా ఊరు చాలా ఘోరం అండి, అచ్చిచ్చి వీళ్ళు అబ్బే, అందుకే మారతలేదు. లేకపోతే ఇప్పటికి ఎప్పుడో ఎందుకంటే నువ్వేది పలికితే అదే కదా ఆయన చేసేది. వీళ్ళు మారరు, ఆమెన్. ఈడు మారడు, ఆమెన్. ఇంతే, ఆమెన్. చిచ్చి వీళ్ళు వేస్ట్, ఆమెన్ అన్నాడు. నువ్వు పలికిందే. వీడు మారతాడు, మన చర్చికి వస్తాడు, నాకు సపోర్ట్ అవుతాడు, సహకారిగా మారతాడు. ఎవడు ఏడిపెత్తాడో ఆయన గురించి పలుకుర 4 మంచి మాటలు యేసు రక్తం చేయి. బాగా ఆరాధన చేసి, ప్రార్థన చేసి, ఆత్మతో నింపబడి మంచి మాటలు 4 పలుకు. ఇప్పుడు నేను బలకనా? నన్ను ఇబ్బంది పెడుతున్నా, నన్ను ఏడిపిస్తున్నా, ఇరికింప చూస్తున్నా, బాధించుచున్నా, శత్రువుగా భావిస్తున్నా వ్యక్తులందరూ నాకు మిత్రులుగా, సహకారులుగా మారబోచున్నారు యేసు నామములో. ఆమేన్. నువ్వు పలికితే దాన్ని చేస్తానన్నాడు యేసయ్య. నేనేదో భావోద్రేకంలో చెప్తున్నానా? వాక్యాలు ఉన్నాయా? పోనీ చదవండి. మార్కు సువార్త 16:20. మార్కు సువార్త 16:20. వారు బయలుదేరి వాక్యం అంతటా ప్రకటించారు. ప్రభువు వారికి సహకారుడై ఉండి వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక క్రియల వలన వాక్యమును ఏ వాక్యం? అది ఆన్సర్. వారు వాక్యము ప్రకటిస్తా తిరిగారంట. ప్రభు వారికి సహకారం చేస్తా వచ్చాడంట. ఏ సహకారం అంటే వారు ప్రకటించిన వాక్యమును స్థిరపరుస్తూ వచ్చాడంట. అంటే ఇప్పుడు దేవుడు దేన్ని స్థిరపరుస్తాడు? నువ్వు ప్రకటించిందే, నువ్వు ప్రకటించిన వాక్యమే. నీకు టాలెంట్ ఉన్నా లేకపోయినా ఒక అన్ని జనుల మధ్య నిలబడ్డావు అనుకో, ప్రభు ఈ రాత్రి అనేకులు రక్షించబోతున్నాడు, ప్రకటించు. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు, ప్రకటించు. ఆమేన్. నేను ఒక 15-20 సంవత్సరాల సుమారు క్రితం ఇక్కడ కందులపాటి దగ్గర వెలగలేరు అని ఊరు ఉంది. వెలగలేరు తెలుసా ఊరు? నేను సరదాగా మామూలుగా చెప్పా. ఎవరు చెప్పారు మీరు వెలగలేరని? మీరు వెలుగుతారన్నాను. ఆ గ్రామ పెద్దలు చౌదరి గారు చాలామంది అక్కడ కూర్చొని నవ్వుతున్నారు. మీరే మళ్ళీ చెప్పాడు మనకని. నిజం సార్, నువ్వు వెలుగుతాడు. యేసుప్రభు వచ్చింది వెలిగించు, యేసుప్రభు వచ్చింది వెలిగించదాకని చెప్పా. రాజేష్ సేవ చేస్తాను తాడే పెడుతున్నారు. ఆ ఊరి పేరేంటి? నేను అన్నాను. ఎవడన్నాడు? మీరు లెగవాలని నేను అన్నాను. స్తోత్రం చెప్పరా. వీడు పక్కనకు వచ్చి రామే అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునగా. ఏదో సరదాకి నవ్వించడానికి మాత్రమే కాదు సార్, మీరు పలికితే దాన్ని ప్రభు. నేను మళ్ళీ చెప్తున్నాను, నువ్వు తూషనే, నువ్వు తిట్లే, నువ్వు శాపమే పలికితే ఏం చేస్తాడు యేసు ప్రభు అక్కడ? పొద్దున్న లేచింది, పాపిష్టి జనమా, దోషభరితమైన జనరాల, చెరుపు చేయి పిల్లలారా, లోపల ప్రజలారా, మీకు శ్రమ అని ప్రసంగం చేసి చాలా కాలంగా సేవ చేస్తాం. కానీ ఎవరో దీవించబడాలి. నువ్వు ఏడ దీవించేవారు అసలు? నువ్వు పలికితేగా ఆయన రెడీగా ఉన్నాడు. నువ్వు అంటే చేసేస్తాకి
నీ పేన వీళ్ళు మారండి చేసి మా మూర్ఖులు, మా ఊరు అసలు మూర్ఖులు, అబ్బే మా ఊరు వీడు మహా ఉత్తముడు, సర్వప్రపంచంలో పురుషోత్తముడు ఈడే, అందరూ మూర్ఖులు. ఈడు కుటుంబం 3వ ఆకాశంలో ఉన్నారు, ఊరందరూ సొదొమలో ఉన్నారు. వీడు చెప్పే బాధ ఏందండి నాకు అర్థం కాదు. వెలుగు కలుగునుగా కానీ పలకాలే, ఫలించునుగా కానీ. కొన్ని లక్షల సంవత్సరాలుగా నీళ్ళ కింద మగ్గిపోతున్న భూమి అప్పుడే బయటకు వచ్చిన భూమి కూడా 6 నెలలు అవ్వాలంటే 6 నెలలు అయిపోయింది. గడ్డిని చెట్టును మొలిపించాలంటే మొలిపించింది, మృగములను పుట్టించాలంటే పుట్టి. నువ్వు పలకవయ్యా. నిన్నగాక మొన్న వచ్చిన కూడా బేపచ్చిన కార్యాలు చేస్తాడు సంఘంలో. అంటే వాళ్ళంతా కొత్తగా వచ్చిన వలన వాళ్ళు ఇంకా చాలా కాలం బలపడాలి. నీ అంత సులువుగా లేడు యేసు ప్రభు. అమ్మా ఇక్కడ కొన్ని లక్షల సంవత్సరాలుగా నీళ్ళ కింద మగ్గిపోతున్నాము, పైకి వచ్చినప్పుడే ఆరిపోయి రప్పించాడు, అప్పటికప్పుడే ఫలింపు చేశాడు. తెల్లారిపాటికే ఇది 3వ రోజు, అది 6వ రోజు. జంతువులను మృగములను పుట్టించకుండా పుట్టి 3 రోజులకి పుట్టించమంటే పుట్టించేసింది భూమి. అంటే వాళ్ళు ఈ మధ్య కదండి అయ్యారు ఎవరికి నువ్వు పలుకు స్తోత్రం అంటలేదు మీరు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మీ సంఘంలో విశ్వాసుల మీద ఏం పలకాలో మీకు ఒక పిక్చర్ వస్తుంది. ఇప్పుడు మంచి యవనస్తులు ఉన్నారు మీ చేతిలో, మంచి మాటలు పలకండి. ప్రార్థనాత్మక తల్లులు ఉన్నారు, వాళ్ళ మీద మంచి మాట పలకండి. అందరి మీద పలికి కుటుంబం మీద మట్టికి శాపాన్ని పలుకు. రామా ఇక్కడ ఇదే 4 ముక్కలు వాళ్ళ మీద బలికితే నీ బలం 10 రెట్లు అయింది రమ్మా. ఇక్కడ బుర్ర పని చేయదు ఒక్కొక్కడికి. అదేం చిత్రమో, కొంతమంది పాస్టర్ గారు చర్చిలో 10 మంది పరిచారకులు తయారవుతారు కానీ భార్య బిడ్డలు మాత్రం కనపడరు. ఈవేళకి వెళ్ళింది ఎట్టదే కరాటే క్లబ్గా 3 గంటలు ప్రాక్టీస్కి వెళ్తుందంట పాస్టర్ అమ్మ. రోజుకి 3 గంటలు, నెలకు 20,000 కట్టి. ఫిజికల్ ఫిట్నెస్. ఇంకో పాస్టర్ అమ్మ ఆమె డాక్రా మీటింగ్కి వెళ్ళిందా, ఆమెమో డాక్రా మీటింగ్కి వెళ్ళిందా, ఈమెమో కరాటే క్లాసులకి వెళ్ళిందా. వీడు ఒక్కడి బైబిల్ పెట్టుకుని తిరుగుతున్నాడు అలాగా. బొర్రలేని పాస్టర్ నీకు వాళ్ళని ఎందుకు ఇచ్చాడయ్యే దేవుడు? తేరగా పూట కొండి పెడతాగా ఎలా పాస్టర్ లేకుండా సేవకి వెళ్తున్నావు అమ్మాయిగానే. నువ్వు ఎన్ని తిప్పలు పడు, ఎంత ఉద్యోగం తీసుకురా, ఆ ఉంటే అందం వేరా, బలం వేరా, మహిమ వేరా. దేవునికి స్తోత్రం చెప్పండి. వాస్తవా కాదా? మాట్లాడరేంటి? ఎవరు పడతారు ఎందుకు స్పందిస్తారులే. స్పందించవలసినోడు స్పందించడం లేదు. అన్నీ నాతో చెప్పించబాకేగా. కొత్తగా పెళ్ళైన పిల్లగాళ్ళు ఉన్నారు, నేను వాళ్ళ గురించి మాట్లాడుతున్నా. స్తోత్రం చెప్పరా. వీడి మటుకు వచ్చేస్తాడు అమాయకంగా. స్తోత్రం చెప్పరా. అర్థమవుతుంది ఏమన్నా? యథార్థంగా చెప్తున్నా. ఓ పాస్టర్ గారికి మనవణ్ణి, ఇంకో పాస్టర్ గారికి కొడుకుని. నేను పాస్టర్ 27 సంవత్సరాలు. విశ్వాసాలు ఎవరు ఉంటే నన్ను క్షమించండి. నిన్ను నీ కుటుంబం ప్రేమించినంతగా ఏ సంఘస్థులు ప్రపంచంలో ఎవరు ప్రేమించరు. ఇది ఛాలెంజ్ నేను చెప్తున్నా. 2 ఆపదలో కుటుంబం నిలబడినంత సహకారంగా ఎవరు నిలబడరు. అలా జరగట్లేదంటే దుష్టుడే ఏదో ఇబ్బంది పెడుతున్నాడు. అందరు ఏకమై అండి తల చితక్కొట్టండి తప్ప ఇది మనకి సెట్ అవ్వదో అని వదలకండి. సెట్ అయ్యి తీరుద్ది. అది దేవుడు పెట్టిన వ్యవస్థ అండి. సెట్ అవ్వటం ఏంటి? మీరిద్దరు ఏకమై కలిసి ప్రార్థన చేస్తే సాతాను సామ్రాజ్యాన్ని కోల్చాలని దేవుడు ప్లాన్ చేస్తే సెట్ అవుదంటకి యేసుప్రభు కన్నా సైతాన్ పవర్ఫుల్లా? యేసుప్రభు ప్రోగ్రామ్ చేస్తే ఆడు ఫెయిల్ చేస్తాడా? కోట్ల మందిలో ఆడొకడు పడ్డాడు.
ఆయన బలం, ఆయన రేంజ్ అంత ఉండదు కదా. స్తోత్రం చెప్పండి. ఒక్కసారి వేడుకుంటే 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది వస్తారంట. సేన అంటే 6,000, 12 సేనా వ్యూహాలంటే 72,000 మంది దూతలు. ఒక దూత ఒక రాత్రి 1,85,000 మందిని సింపుల్గా చంపేస్తాడు. 72,000 మంది ఒక్క ట్రిప్కి వస్తారు సపోర్ట్గా. ఆడేవాడ సైతాను గడు, ఈ సైతాన్ని బాగా గలిబిలి పెట్టేస్తాడండి చాలా. 72,000 ఫస్ట్ ట్రిప్పు, తొలి విడత. సరిపోలేదని పెడితే ఇంకో బ్యాచ్ వచ్చుద్ది. నువ్వు ఓడిపోవటానికి లేదా మాట్లాడ బాగా అమాయక మాటలు. నీవు సక్సెస్ అవ్వాలి, నీ ఫ్యామిలీ సక్సెస్ అవ్వాలి, నీ చర్చ్ సక్సెస్ అవ్వాలి. అసలు ఓటమిని ఒప్పుకోవద్దు. రాజీ లేదంతే, రాజీ లేదు, నిలబడు. దేవుడు ఇంత ప్లాన్ చేసి కుటుంబాన్ని గడితే ఆడెవడో ఒక వదంతి పుట్టించి లేని పని మాటలు పుట్టించి మనల్ని ఇబ్బంది పెడుతుంటే సర్లే దేవుని చిత్తం ఏంటి? దేవుని చిత్తం ఏంటి? అమ్మాయికి మాటలు మాట్లాడగా దేవునికి స్తోత్రం కలుగునగా చెప్పరే హల్లెలూయా. దేవుడు ఏమి స్థిరపరుస్తాడు? నువ్వేది ప్రకటిస్తే. ఉదాహరణకి రాయ్ మీరిద్దరు ఇక్కడ ఉండండి, నేను నా కుమారుడు కొండ మీదకి వెళ్ళి యెహోవాకు బలి అర్పణ చేసి మళ్ళీ వస్తాము. వెళ్ళిందే అని నరికేసి వస్తాకి బలిపీఠం కట్టి ఇస్సాకును ముక్కలు నరికి అగ్గి వచ్చి కాలి బూడిదైపోయాక దేవార్పణం సమర్పయామి అని రావాలా? అలాంటిది అరే మీ ఇద్దరు ఎక్కడ ఉండరా, నేను నా కుమారుడు వెళ్ళి యెహోవాకు బలి అర్పణ చేసి మరలా వచ్చేద్దాము. ఇంక దేవుడు ఏం చేస్తాడు? ఇంకా ఆమేన్ అనాలి. ఇప్పుడు ఆయన ప్రేమ లాంటిది, ఆల్రెడీ మాట ఇచ్చేసి ఉన్నాడు. కొంతలోకి వెళ్ళిన తర్వాత నాన్న కట్టెలు ఉన్నాయి, కత్తి ఉంది, నిప్పు ఉంది, గొర్రె పిల్ల ఏది? యెహోవా చూచుకొనును. చూశాడా లేదా? ఓరు నువ్వు అనక తిప్పలు వస్తుందిరా బాబు. ఇప్పుడు ఫీజు ఎలాగా? ఇప్పుడు కరెంటు బిల్లు ఎలాగా? బ్రదర్ నేను పాస్టర్ గారిని మాట్లాడుతున్నాను. అయ్యగారు కరెంటు బిల్లు కట్టాలి, కొంచెం రేపు ఫస్ట్ ఆదివారంగా దశమగలు వస్తాయి, ఇస్తాను. ఒక వారం రోజులు అడ్జస్ట్మెంట్ చేయి, ఫోన్పే కొట్టు. ఏంటండి ఇది, ఎంత అమాయకం అండి. ఏం చేయాలి ఆ టైంలో? యాక్చువల్గా దేవునికి మహిమ కలుగునగా స్తోత్రం చెప్పండి. మనం అసలు ఏం పలకాలి సార్? మన రేంజ్ ఏంటండి అసలు? యెహోవా చూచుకొనును. ఒకవేళ చూసుకోకపోతే నీవు పరువు పోయిద్దా? నువ్వెందుకు తెగ ఫీల్ అయిపోతున్నావు? నువ్వేనాడు సిలువేయబడ్డవుగా, బతికేది నువ్వు కాదుగా, నీలో క్రీస్తు కదా, నీకేంటి పెద్ద ప్రెస్టేజ్ ఫీలింగ్? హైదరాబాద్లో గొప్ప దైవజనుడు ఈ మధ్య మహిమలోకి వెళ్ళిపోయారు. మహా గొప్ప ప్రార్థనాపరుడు. ప్రార్థనా జీవితంలో వారికి కాలు కొట్టుకుని నేను సరిపోను. కేడి సామ్యులు గారని గొప్ప దైవజనుడు. ఆ మహాదైవజనుడు రోజులు రాత్రులు గ్లోబ్ ఒకటి కొనుక్కొని దాన్ని అలా పట్టుకొని గుండెలు కత్తుకొని ఏడుస్తూ ఉంటే ప్రపంచ రక్షణ కొరకు ఆ గ్లోబు తడిసి ముద్దయిపోయేది. అబ్బో మహా గొప్ప ప్రార్థనాపరుడు. 20 ఏళ్ళ క్రితమే, ఇప్పుడు వచ్చిన అడవుళ్ళు 20 ఏళ్ళ క్రితమే హైదరాబాద్లో జిందా తిలస్మత్ ఫ్యాక్టరీస్ ఏరియాలో, అంబార్పేట ఏరియాలో ఏమండోయ్ ఆయన మందిరం ఉంటే ఇక్కడి నుంచి ఆ చివరి దాకా కేసరపల్లి హైవే దాకా టిఫిన్ బండ్లు, బజ్జీల బండ్లు, బుక్ స్టాల్స్, బొమ్మల షాపులు ప్రతి సండే పెట్టుకునేవారు. అంత జనసందోహం వచ్చేది సంఘానికి. ఎంత డబ్బు ఆదివారం కానుకొచ్చేది అంత ఉండేది కాదు. ఆయన ఎంత గొప్ప దైవజనుడు అంటే ప్రార్థన చేస్తుండగా దేవుడు ఈ కానుక పొలానికి ఇచ్చేయంటే సైలెంట్గా మొత్తం కానుకను ఒక సంచిలో కుమ్మరించి
అది ఏంటో, ఎంత ఉందో, వెండి ఉందో, బంగారం ఉందో, చెక్కులు ఉన్నాయో కూడా చూడకుండా ఒక దారం కట్టేసి సేవకుడికి ఇచ్చేసేవాడు. ఇది నీకంటే వాడతాడు, పలానాకి ఇచ్చేయంటే వెళ్ళిపోతాడు. మహా గొప్ప దైవజనుడు, వేల మందిని ప్రభు కొరకు సంపాదించాడు. అయితే ఒక రోజున ఆయనకి కరెంటు బిల్లు కట్టలేదని నోటీస్ వచ్చింది. ఆయన ఏంటి, కరెంటు బిల్లు ఎంత వస్తుంది? 1500, 2000 ఆ రోజులు, అంతకన్నా ఎక్కువ వచ్చే ఛాన్సే లేదు. కరెంటు బిల్లు కట్టలేదు. ఉస్మానియా హాస్పిటల్ చీఫ్, ఇలాంటి వాళ్ళు సంఘ సభ్యులు, పెద్ద పెద్ద ఆఫర్సెస్. కరెంటు బిల్లు కట్టలేదంటే ఆ నోటీసులు ఇచ్చాడు, స్పందించకపోతే ఇవాళ స్తంభం మీద కట్ చేస్తామని చెప్పారట. నేనైతే ఏం చేస్తాను, వెంటనే ఖచ్చితంగా ఒక ఆఫీసర్ గారు ఫోన్ చేసి, అన్న కొంచెం మాట మీరు చెప్పండి అన్న, రేపు కట్టేస్తాను. వాళ్ళు కట్ చేస్తా ఉంటున్నారు. కరెంటు తీసేస్తే వీధి అందట్లో అవమానంగా ఉంటుందన్న. అంత పెద్ద దైవజనుడు ఈ విషయం ప్రభువుకు తెలుసు కదా అన్నాడు. పరిచారకులు ఏం మాట్లాడలేకపోయారు. నిజంగానే ఆ రోజు సాయంత్రం కరెంట్ కట్ చేస్తే ఆ మొత్తం ఏరియాలో కరెంటు లేని కట్ చేశారని అందరికీ తెలిసిపోయింది. ఒక్కడే సిగ్గుపడలేదు, అవమానంగా ఫీల్ అయ్యేది. తెల్లారి పొద్దున్న ఎవరో వచ్చి, ఎక్కడి నుంచో, కర్ణాటక బళ్ళారి నుంచి ఒకరు వచ్చి ఒక అర్పణ ఇచ్చారు. ఒక బాబుని పంపించి కరెంటు బిల్లు కట్టించారు. నేను అంటున్నాను, కరెంటు కట్ చేసేదాకా తెచ్చుకోవటం ఆయన రేంజ్కి అవసరమా? మనమైతే కట్టవనిస్తామా? దేవుడు కట్టవని ఇచ్చాడు, ఇది ఎట్ట ఫీల్ అవుతాడు చూద్దామని. ఇవ్వలేక ఇదేదో ముందు రాత్రి పంపలేడేంటి? సౌలుని టెస్ట్ చేయటం కదా సమయంలో వస్తుంటే అట్ట పట్టుకున్నాడంట దేవుడు. బలి అర్పణ చేసిన అంతలోనే సమయంలో వచ్చి, అంతలోనే అంటే సొక్కట్ట పట్టుకున్నాడు. ఒక్క నిమిషం ఉండు. టైం కొంచెం ఆలస్యం చేసే రకమే కదా సమయాలు. వచ్చేసే టైంకి వస్తుంటే, అరే నీకు తెలియదు, అయ్యా టైం అయిపోతుంది, నువ్వు ఉండ అని సొక్క పట్టుకొని మరొకటి బలి అర్పణ చేయగానే వదిలేశాడు. టైం మీద జరగాల్సినవే నిన్ను చూస్తాకే దేవుడు ఆపుతుంటాడు ఒక్కోసారి. ఈడేం చేస్తాడు చూద్దామని. ఆ టైంకి చేసేయగలడు. అసలు నీ మూమెంట్ చూద్దామని ఇసుకొచ్చేసి సేవకు రాజీనామా చేస్తావా? ఎందులోనే చేరతావా? ఎవరికన్నా అడుక్కుంటావా? ఏదన్నా బేరం ఆడతావా? భార్య బిడ్డల మీద అరిచేసి పుట్టింటికి పంపించేసి గొడవ చేస్తావా? వెళ్ళిపోయి అప్పులు తెచ్చేస్తావా? ఎన్ని చూస్తాక ఆపుతాడు. నేను చేయలేక యేసుప్రభు రెప్పపట్టు చూద్దాడు. నీలో ఆయన ఏ స్పందన కొరకు వెయిట్ చేస్తున్నాడు ఆయన. అది అవమానంగా గాక ఈనాడు మాలాంటి చిన్న చిన్న సేవకులకి ఒక స్ఫూర్తి పొందే సాక్ష్యంగా మారింది. అది అవమానం కాదు. నాలాంటి వాడికి ఏదైనా కష్టమో ఇబ్బందో వస్తే నాకు ఆయన సాక్ష్యం గుర్తు వస్తుంది. నేను మానవ ప్రయత్నం తప్పు, ఆయన తెలుసు. నాకు అవమానం ఏంటి? ఆయన మహిమ, ఆయన చిత్తం. బాబాయ్ పీకల మీదకి వచ్చేసినా నేను కంగారు పడ్డాను, అటు ఇటు పరిగెత్తను. ఆయన తెలుసు కదా బాబాయ్, నేను స్తోత్రం. ఇలాంటి నాలాంటి చిన్న చిన్న సేవకుల్ని బలపరచడానికి అతనికి అదొక అనుభవం అయింది తప్ప అది అవమానం కాలేదు. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. దేవుడు మనతో మాట్లాడుతున్నాడని నమ్ముతున్నాను. అందరూ స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ప్రకటించడమే. మార్కు 11లో బేతని, బేత్పగే ప్రాంతాలకు వెళ్ళినటువంటి యేసు ప్రభు వారు తన శిష్యులు పంపి, మీరు ఎదురుకుండా వెళితే ఎదుట ఉన్న గ్రామానికి వెళ్ళండి, ఒక ఇంటి తల వాకిట కట్టబడిన గాడిద పిల్ల మీకు కనపస్తాయి, మీరు వారిని విప్పి తోలుకొని రండి అన్నాడు. మరి ఎవడైనా ఏమైనా అంటే కోర్టులో కేసేయండి. కర్ర తీసుకెళ్ళి ఎందుకన్నా మంచిది, గత కారం పొడి తీసుకెళ్ళు. హల్లెలూయా. కొట్టు. చెప్పాడా? ఇది ప్రభువునకు కావలసి ఉన్నది. చెప్తే వదిలేస్తారని చెప్పాడు. చెప్తే వదిలేశారు అక్కడ. మరి మార్కు 11:3-6 వరకు చెప్తే వదిలేస్తారా? ప్రకటనకి అంత శక్తి ఉంది. ఈ గ్రామం ప్రభువు కావాలి, ఈ దేశం ప్రభువు కావాలి, ఈ ప్రజలు ప్రభువు కావాలి, ఈ ఆత్మలో ప్రభువు కావాలి. రోజు పలుకుతూ ఉండడమే మన పని. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. అందరు చెప్పండి హల్లెలూయా. పలకాలండి. అబ్రాం పలికాడు, సెట్ చేశాడా లేదా?
మొదటి సమయంలో 17:46 దావీదు అన్నాడు, ఏంట్రా నేను కుక్కనా, ఏం నా మీదకి వచ్చేస్తున్నా అని గొల్లియాతు అంటే, అవును కుక్కవే అన్నాడు. ఏంట్రా అని తన దేవతల పేరు చెప్పిస్తాం ప్రార్థిస్తే దావీదు అన్నాడు, నిశ్చయముగా నీ తల నరికి వేతును అన్నాడు. కత్తేది అన్నాడు కాబట్టి సెట్ చేసాడు యేసుప్రభు. కత్తి వచ్చింది, తలకాయ నరికేసి. మరి మనకి సపోర్టర్స్ లేరండి, మనకి సహకారం లేరండి, మనకి స్పాన్సర్స్ లేరండి, మనకి బలమైన ఎంప్లాయీస్ లేరండి. నోరు మొత్తామండి, పిచ్చి పిచ్చి మాట్లాడబాకు. చాలు. హల్లెలూయా. ఈ పూట మనం అందరినీ ప్రభు బలపరిచి మాట్లాడుతున్నది ఒకే ఒక్క మాట, తాకబడాలి. తాకేదాకా ప్రార్థన చేస్తూ ఉండాలి. ఒక్క మాట నీ నోట పెడతాడు. మళ్ళీ చెప్తాను వినండి, దేవుని వాక్యం అనే మాట మన నోట ఉండాలి. 2, నీ మినిస్ట్రీ కొరకు, నీ సేవ కొరకు స్పెసిఫిక్గా నీకు ఇచ్చిన ఒక మాట ఉంటుంది. బాప్తిస్మం యోహానుకి ఇచ్చినట్టు, పేతురుకి ఇచ్చినట్టు, పౌలుకి ఇచ్చినట్టు. 2, మూడవది, ప్రతి ప్రసంగం కొరకు ఆ క్షణానికి ఏదో ఒక మాట ఇస్తాడు. 3, 1 దేవుని వాక్యం అనే మాట ఉండాలి. 2 నీ సేవ కొరకు స్పెసిఫిక్గా నీ పరిచయకు ఒక మాట ఉంటుంది. ఆమేన్. 3 ప్రతి ప్రసంగానికి, ప్రతి పరిచర్యకి ఒక మాట ఇస్తాడు. దాని కొరకు నిరంతరం మనం ప్రార్థన చేస్తుండాలి. ఆ మాట కానీ ప్రకటించామా, కొత్తగా సృష్టి జరిగిపోద్ది సార్. దేవునికి స్తోత్రం కలుగును గాక. అనతి కాలాన అప్పుడే వచ్చిన భూమి అండి, అప్పుడే వచ్చిన భూమి. ఫలించమంటే ఫలిస్తుంది, పుట్టించమంటే పుట్టిస్తుంది. కొత్తగా వచ్చిన విశ్వాసులైనా ఆత్మను పొందుతారా, అభిషేకించబడతారా, ప్రార్థన యోధులు అవుతారా, పరిచర్య భారాలు పొందుతారా. ఆమె ఇది మొదలుకొని ఈ సెమినార్లో మనం ఏం తీసుకొని వెళ్ళాలి? ఆయన నన్ను తాకే వరకు నేను ఆయన కాళ్ళు వదిలిపెట్టను, నన్ను దాటిపోనివ్వను. అవసరమైతే ఉపవాసం ఉంటాను, గదిలోకి వెళ్తాను, ఏకాంతంగా ఉంటాను, కన్నీరు కారుస్తాను. నన్ను ఆయన తాకాలి, నాకు ఏదైనా ఇవ్వాలి, అప్పుడు కానీ వెళ్ళాలి. ఎంతమందికి ఒక తీర్మానం కలిగింది? మనం అంతా కలిసి ప్రార్థన చేద్దామా? రండి. మనమంతా కలిసి కొద్దిసేపు ఆగకుండా ప్రార్థనలో ఉందామా? ప్రభుకు స్తోత్రాలు చెల్లిద్దామా? అందరూ 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 మంచిగా చెప్పాలి. స్తోత్రం 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 స్తోత్రం. మాట్లాడిన దేవా స్తోత్రం, నాతో మాతో మాట్లాడిన దేవా స్తోత్రం. అందరూ 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 మంచిగా. వాగ్దానం చేసిన వాడా, మా నోటిని తాకుతానని చెప్పిన వాడా నీకు స్తోత్రం. మా నోట మాటను ఉంచుతానని చెప్పిన దేవా నీకు స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. మా నోట నీ వాక్యమును ఉంచేవాడా నీకు స్తోత్రం. మా సేవ కొరకు ఒక మాటను మాకు ఇచ్చేవాడా నీకు స్తోత్రం. ప్రతి వాక్య పరిచర్యలో ఒక మాటని మాకు అనుగ్రహించేవాడా స్తోత్రం. ఓ నీ మాటకై స్తోత్రమయ్యా, నీ మాటకై స్తోత్రమయ్యా, నీ మాట కొరకై స్తోత్రమయ్యా. తాకేదాకా ప్రార్థించుట మానని, తాకేదాకా ప్రార్థించుట మానని ఒక పౌరుషం, రోషమాలు పుట్టిస్తున్నందుకు స్తోత్రాలు. గదిలో నుండి బయటికి రాలేని ఒక మనస్సు, గదిలో నుండి బయటికి రాలేని ఒక మనస్సు మమ్మల్ని తాకేదాకా, నీ మాట మాలో ఉంచేదాకా అయ్యా 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 నీ పాదములను వదలని ఒక కృప మాకు ఇస్తున్నందుకు స్తోత్రాలు. త్రోవ ప్రక్కన గ్రుడ్డి భర్తమయ్యి కేక పెట్టినట్లుగా నాయన అయ్యా దాటిపోని దేవుడా, నువ్వు నిలిచే దేవుడువు నాయన.